జగన్ పాలన గురించి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. జగన్ అందరికీ అమ్మఒడి, ఆటో వాళ్ళకి సంవత్సరానికి 10,000 రూపాయలు బండి పనులు నేర్చుకుని రిపేర్కి, కాపు నేస్తాం, అట్లాగా ప్రతి ఒక్క పథకం కూడా ఇళ్ళకి వెళ్తున్నాయి డబ్బులు. ప్రతి ఒక్క డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లోకి పడిపోతున్నాయి డబ్బులు. దానివల్ల జగన్ ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదు. అంటే ఆటోల వాళ్ళకి 10,000 ఇచ్చి ఒక చేత ఇచ్చి ఇంకో చేతులు ఆగుతున్నారు, ఎక్కువ ఫైన్లు పడుతున్నాయి. ఏం లేదు, అది పిచ్చి మాట. అది టీడీపీ వాళ్ళు జరుగుతున్న బురద. అది పిచ్చి మాట. అది ఏం కదా, జగన్మోహన్ రెడ్డి చేతితో డబ్బులు ఇచ్చి ఆ చేతితో లాక్కోవట్లేదు. ఇప్పుడు అన్ని కట్టగా ఉంటే వాళ్ళు పోలీసులు కేసు ఎందుకు కడతారు? ఇప్పుడు నీ కాడ ఏదో ఒకటి లేకపోతేనే కదా కేసు కట్టేది. అది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. ఆయన వేయటం ఆయన డ్యూటీ, వీళ్ళ డ్యూటీలు చేస్తూ ఉంటారు. అందుకని వీళ్ళే మా దగ్గర బలవంతంగా తీసుకోవట్లేదు. సరిగ్గా లేకపోతే సరిగ్గా నీకు ఏదన్నా బండి కాగితాలు సరిగ్గా లేకపోతున్నా, నీకు లైసెన్స్ లేకపోతాను, సొక్కా లేకపోతాను, 130 రూపాయలు కేసు రాస్తారు. 10,000 లాక్కోరు. సొక్కా లేకుండా ఆటో తోలేవనుకో, సిగ్నల్ చూసి కూడా వెళ్ళిపోతే కేసు రాస్తారు. 135 రూపాయలు కేసు రాస్తారు. ఎక్కడైనా ఉంది, ఇక్కడ కాదు, ఎక్కడైనా ఉంది. అది దానివల్ల ఇబ్బంది అనేది. మళ్ళా కూడా జగనే వస్తాడు. ప్రతిపక్ష ఆరోపణ ఏంటంటే పథకాలు పేదల దాకా చేరట్లేదు, వాళ్ళు తీసుకుంటారంటున్నారు. మేము పేదలం కదా, మేము డబ్బులు ఉన్నాం, మాకు చేరినాయి కదా డబ్బులు. ప్రతిపక్షాలు చెప్పి పడేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లడం కోసం చెప్పే ఆలోచన విధానం అది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదు, మళ్ళీ జగనే వస్తాడు. పథకాలు ఎక్కువగా పెట్టేశారు, జనాలు సోమరపోతులు చేస్తున్నారని ప్రతిపక్షం అంటుంది. ఎక్కువ ఏమైనా పెట్టారా? ఎలా ఉంది? ఎక్కువ పథకాలు ఎవరికి పథకం అందాలో ఆ పథకం జగన్మోహన్ రెడ్డి ఆలోచించి పంపిస్తున్నాడు. దానివల్ల ఏ ఇబ్బంది లేదు, అందరూ హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ జగనే వస్తాడు, రెండు ఆలోచన లేదు. అందరికి అన్ని పథకాలు అన్ని టీడీపీ వాళ్ళకి అందుతున్నాయి, వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి, బీజేపీ వాళ్ళకి అందుతున్నాయి. ఎన్ని పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళకి అందుతున్నాయి, ప్రజారాజ్య పార్టీకి అందుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం మామూలుగా ఆ కులం ఈ కులం అని చూస్తుందా, లేకపోతే ఏ కులం అంతా ఒకటే కులం, ఏ కులం లేదు, అన్ని ఒకే కులాలు, అన్ని కులాలకి పథకాలు అందుతున్నాయి. ఏ ఇబ్బంది లేదు, దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా ఉంది పథకాలు అన్ని కులాలకి. అది వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? వాలంటీర్లు బాగానే చేస్తున్నారు. అందరూ గడప గడప తిరుగుతున్నారు. వాళ్ళు ఏదైనా సమస్యలు కూడా చేసి పెడుతున్నారు పని. ₹1 లంచం తీసుకోవట్లేదు ఎవరు కూడా. శుభ్రంగా స్వచ్ఛతగా పనిచేస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా ఉంది గవర్నమెంట్. చంద్రబాబు ఏమని చూసాగా, రోడ్ ట్యాక్స్ కట్టాలి, కేసులు రాస్తారు, విపరీతమైన దారుణం, దోచుకోవటం, వాళ్ళు ఇష్టాచారం దోచుకోవటం. అంటే పవన్ కళ్యాణ్ వెళ్తున్నారన్నమాట. పవన్ కళ్యాణ్ 2 సార్లు గెలవలేపాడు. ఆయన గెలుస్తాడు. 2 సార్లు నిలబెడితే 2 సార్లు గెలవలేపాడు ఆయన. పవన్ కళ్యాణ్ ఏమవుతుంది అసలు? అంటే ప్రజలు ఎవరికి సపోర్ట్ చేయొచ్చు? పవన్ వెళ్తున్నాడు వైజాగ్, అక్కడ వైసీపీ కూడా వైజాగ్లో జనం వెళ్తారు. పవన్ కళ్యాణ్ వస్తే జనం వస్తారు. ఓట్లేసే వాళ్ళు లేరు, అందరూ చిన్నపిల్లలే కదా వాళ్ళందరూ. ఇప్పుడు నా వయసు వాళ్ళు ఎవరన్నా ఇల్లు నిలబడి ఓటేసి ఉన్నారా? పవన్ కళ్యాణ్ అంటే ఇంకా సినీ ఫీల్డ్ కాబట్టి పవన్ కళ్యాణ్ అంటే ఎవరికైనా నాకనే ఇష్టం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. కాకపోతే ఏంటంటే ఓటు వచ్చేసరికి జగన్కే వేస్తారు. నెక్స్ట్ మళ్ళీ జగన్ వస్తాడు. పరిపాలన సూపరు, అన్నీ చేస్తున్నాడు, గిట్టని వాళ్ళు చెప్తున్నారు అంతే. అన్ని పనులు చేస్తున్నాడన్న జగన్. ఏంది అమ్మఒడి కాడి నుంచి ప్రతి మనిషికి వేశాడు. ఏంటంటే పుకార్లు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు. ఈ జనసేన టీడీపీ వాళ్ళు అంతా మొత్తం కుప్పయి మాటలు చెప్పడమే కానీ మొత్తం పొరబెట్టి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది వాస్తవం. అంటే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అలా జగనే సీఎం, జగనే అవుతాడు సీఎం. అన్ని పనులు చేస్తున్నాడు జగన్. అంటే వాలంటీర్ వ్యవస్థను పెట్టారు కానీ పెట్టాడు. ఎందుకు చేయట్లేదు పనులు? అన్ని పనులు చేస్తున్నారు వాలంటీర్లు. ఎంత మంచి చేసినా కూడా అదే చెప్తారన్న. అది అంటే వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్లు అందరూ కూడా వైసీపీ కార్యకర్తలాగానే వ్యవహరిస్తున్నారు అంటున్నారు. ఏం లేదన్న, వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. గిట్టని వాళ్ళు చెప్తున్నారు కానీ పాపం చాలా కష్టపడుతున్నాడు, చేస్తూనే ఉన్నాడు. అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం చేస్తున్నాడు అన్న. జగన్ పరిపాలన బాగుంది, చేస్తున్నాడు. ఏంటంటే ఈ రేట్లు పెంచాడు, ఆ రేట్లు అన్ని చోట్ల పెరిగిన రేట్లు. తెలంగాణలో పెరగలేదా? చెన్నైలో పెరగలేదా రేట్లు? అన్నీ పెరిగినాయి రేట్లు. అంటే అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ట్వీట్లు చేస్తూ ఉన్నారు. మద్యపాన నిషేధం చేస్తా అని చేయలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ఇవ్వలేదు అని చెప్పేసి. ఎంతమందికి చేస్తాడన్న? ఎన్ని చోట్ల తిరుగుతాడు చెప్పండి. ఎంతమందికి చేస్తాడు? చిన్నగా ఒక ఇంట్లో 10 మంది 9 బిడ్డలు ఉంటేనే మేమే సస్తున్నాం. వాళ్ళని ఎట్లా పెంచాలరా, వీడిని ఎట్లా పెంచాలి, స్టేట్ని మొత్తం చూసి చేయాలంటే మామూలు మాటలేంది. చేస్తాడు, మొత్తం చేస్తున్నాడు. ఏంటంటే వీళ్ళు గిట్టని వాళ్ళు అది ఇది అని చెప్తారు. ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగా చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. ఇది అది మొత్తం చేస్తున్నాడు బాబు. అంటే టీడీపీ ప్రభుత్వం ఏమంటుందంటే మా మొదటి గెలుపు మేము పులివెందల నుంచి మొదలు పెడతాము అని చెప్పి పెట్టుకొని, పులివెందలు లేకపోతే తిరుపతిని పెట్టుకొని ఏమైంది? ప్రజల్లో రావాలి కానీ, అది ప్రజలు చూడాలి కానీ. పులివెందల్లో జగన్ గారిని ఓడిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. జగన్ ఓడిస్తాడు టీడీపీని.
పులివెందలలో వైసీపీ వచ్చింది ఈసారి. బట్ టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే పులివెందుల్లో ఈసారి వైసీపీ గెలిచే ఛాన్సే లేదు, ఖచ్చితంగా అంటే అక్కడ కూడా టీడీపీనే గెలుస్తుంది అని చెప్పేసి అంటున్నారు. చెప్తారా నా ఎందుకు చెప్పరు? ఎలక్షన్ల ముందు చూడండి ఎన్ని మారుతాయో, ఎన్ని పదవులు వస్తాయి. మొత్తం చేస్తాడన్నా, ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది, చేస్తున్నాడు. ఈ మొత్తం గిట్టిన వాళ్ళు చెప్పటమే. ఈ జనసేన, టీడీపీ, ఇంకో పార్టీ అని ఏం లేదు. ఒకవేళ జనసేన టీడీపీ కలిసినట్లయితే వైసీపీకి ఏమన్నా ఓటమి ఛాన్సులు ఉంటాయి? ఎంతమంది కలుగునా ఏం కాదు జగన్కి. జనసేన టీడీపీలో కలిసినా కూడా అంత ఏం లేదన్నా. ఏంటంటే ఇంత చెప్పుకున్నా కూడా సీట్లు తగ్గితే 10-20 తగ్గితే కానీ సీఎం జగన్ ఇంకోసారి రెండోసారి కూడా. పరిపాలన ఏ రకంగా ఉంది? సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయండి? ఆయన పథకాలన్నీ బాగున్నాయి. ఆయన సంక్షేమ పథకాలు కూడా అందరికి అందుతున్నాయి, అంతా బాగానే ఉంది. మళ్ళీ నెక్స్ట్ సీఎం కూడా జగన్ గారే. అంటే వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కానీ అది సక్రమంగా లేదు అని చెప్పేసి ప్రతిపక్షం అంటా ఉంది. అంటే బాగానే ఉంది కానీ 30% బాగాలేదు. కామనే కదా కొత్తగా వ్యవస్థ వచ్చినప్పుడు అది. అంటే ఏ విధమైన మార్పులు రావాలంటారు వాలంటీర్ వ్యవస్థలో? వాలంటీర్ వ్యవస్థలు అంటే ఇంక మార్పులు ఇంకా అదే పార్ట్ టైం జాబ్ కదా, అది ఫుల్ టైం ఏం కదా కదా. పర్వాలేదు, అదంతా బాగానే ఉందిలే, ఏం చేంజ్ అవ్వదు, బాగానే ఉంది. సచివాలయ వ్యవస్థ బాగానే ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్లయితే వరుసగా ట్వీట్లు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారు, ఇంతకు మద్యం నిషేధం అన్నారు, చేయలేదు. నిరుద్యోగులు అన్నారు, అది చేయలేదు. పాదయాత్ర అమరావతి రైతులకు కూడా న్యాయం చేస్తా ఉన్నారు, చేయలేదు అంటున్నారు. అవన్నీ పవన్ కళ్యాణ్ ఇవాళ ఒక మాట, రేపు ఒక మాట చెప్తాడు, నిలకడలేని మాట. ఆయన తెలుగుదేశం పార్టీలో కంబైండ్ అని అందరికీ తెలుసు. కాకపోతే పైకి మాత్రం పులితోళ్ళ కప్పుకొని మామూలు నేను పవన్ కళ్యాణ్ పార్టీ వేరు, జనసేన అని చెప్తాడు కానీ చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పనిచేస్తుంటాడు. అవి పట్టించుకోవాలని పని లేదు వాళ్ళకి. ఓకే. అదేవిధంగా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఖచ్చితంగా అంటే నేను సీఎం అవుతాను అని చెప్పేసి అంటా ఉన్నారు. కనీసం ఈసారి ఆయన అసెంబ్లీకి వెళ్ళే ఛాన్స్ అయినా ఉందంటారా? ఉండొచ్చు, అసెంబ్లీకి వెళ్ళొచ్చు కానీ సీఎం అయితే అవ్వలేదు. అది ఏదంటే ఈసారి కాస్త గ్రాఫ్ పెరిగింది కాబట్టి ఒక సీట్ అన్నా కొట్టచ్చు ఎక్కడన్నా ఎమ్మెల్యేకి, అంతేగాని సీఎం అంత సినిమా లేదు. ఒకవేళ వైసీపీని ఓడించాలి అంటే టీడీపీ జనసేన రెండు కలిసి పొత్తులో వెళ్ళినట్లయితే అసలు లేదు, ఛాన్స్ లేదు. రెండు వెళ్ళినా కూడా ఛాన్స్ లేదు. రెండు వెళ్తే ఇంకా వైసీపీకే ఫేవర్గా ఉంటుంది ఛాన్స్. ఏ విధంగా ఫేవర్గా ఉంటుందండి? అంటే ఇప్పుడు వైసీపీ సపరేట్గా ఉందనుకోండి, ఏది తెలుగుదేశం ఒకటి జనసేన ఒకటి సపరేట్గా ఉందనుకోండి, ఓట్లు చీలుస్తారు ఇందులో వైసీపీ. అదే రెండు కలిసినాయి అనుకోండి, అలాగే ఏది జగన్ పార్టీ ఓట్లు చీల్చే అవకాశం లేదు. అందువల్ల జగనే గెలుస్తాడు నాకు తెలిసి. వాళ్ళిద్దరు కలిస్తే ఇంకా మంచిది. ఏదైనా పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి అయితే కాస్త తేడా పడచ్చు కానీ మామూలు అయితే ఏమన్నది, తేడా ఏమన్నది. ఒకవేళ రెండు పార్టీలు కలిసి పొత్తులో వచ్చినట్లయినా కూడా పవన్ కళ్యాణ్ గారికి సీఎం సీట్ ఇచ్చే ఛాన్స్ ఉందంటారా? లేదు, చంద్రబాబు నాయుడు అంత అమాయకుడు కాదు, వాళ్ళకి ఎవడు కూడా. అదేవిధంగా చూసుకున్నట్లయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా చేసిందేమీ లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే గత 5 ఏళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు వైసీపీ పాలన ఏ రకంగా ఉందంటారు? గత 5 ఏళ్ళ మీద ఇది బెటర్గా ఉంది కదా. జన్మభూమి కమిటీలు ఇవన్నీ లేకుండా టీటీపీ ద్వారా డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది కదా, లంచగొండితనం లేదు కదా. డెవలప్మెంట్ అంటే కరోనా వచ్చింది కాబట్టి ఎవడేం చేయలేడు. ఈ నెక్స్ట్ ఇంకోసారి ఛాన్స్ ఇస్తే ఏమన్నా తెలిసింది. అదేవిధంగా చూసుకుంటే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా అంటే 170 సీట్లు మాదే అని చెప్పేసి జనసేన అంటా ఉంది, టీడీపీ అంటా ఉంది, వైసీపీ కూడా అంటా ఉంది. వైసీపీ రావచ్చు, 150 పైన రావచ్చు ఈసారి. అది ఓకే. ఒకవేళ ఏమైనా మార్పులు ఏమైనా జరిగే ఛాన్స్ ఉందంటారా? మార్పులేమి లేవు. ఇంకెంతైనా మళ్ళీ జగన్కే వేస్తారు ఎవరైనా. ఆల్రెడీ లేడీస్ సంక్షేమ పథకాలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఇంకెక్కడా తేడా జరగదు. ఇవన్నీ కామనే. వాడి ప్రతిపక్షాలు గొడవ చేస్తుంటాయి ఇవన్నీ. అంటే సంక్షేమ పథకాలు పెట్టారు కానీ అవి పేదవాడి వరకు అందట్లేదు అని వెళ్తున్నాయి, అర్హుడైన వాళ్ళకి వెళ్తున్నాయి. కొంతమంది ఉన్నవాడికి పోయేసరికి వాడు బాధపడుతున్నాడు. ఉన్నవాడికి పథకాలు పోయేసరికి వాడు అర్హుడు కాదు, అనర్హుడు తెలిసేసరికి నాకు పోయినాయి, ఇదివరకు తెలుగుదేశం గవర్నమెంట్లో మాకు వచ్చాయి అన్నాడు. అప్పుడు ఏంటంటే వాళ్ళకి పార్టీ వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే అర్హుడైన ప్రతి ఒక్కడికి వెళ్తున్నాయి, అనర్హుడైతే తీసేస్తున్నారు. దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మేము అనర్హుడు మాకు రాదంటే కాదంటున్నారు, మాకు కావాలంటున్నారు. అది అంతేగాని అందరికీ అందుతుంది. పథకాలు అంటుంది ప్రభుత్వం, పథకాల గురించి మీ అభిప్రాయం చెప్తారా? పథకాలన్నీ చాలా వరకు పర్వాలేదు, మంచిది. పథకాల ప్రతిపక్షం ఏమంటుందంటే పేదల దాకా చేరట్లేదు, వాళ్ళకి ఇచ్చుకుంటారంటుంది. ఇది నిజమైనా ఎలా ఉంది పరిస్థితి? అది నిజం కాదు. ప్రతిపక్షం అన్నమాట మాత్రం నిజం కాదు. ఖచ్చితంగా వాలంటీర్ల ద్వారా కావచ్చు, బ్యాంకుల ద్వారా కావచ్చు, ఎవరి అకౌంట్లో వాళ్ళకు అమౌంట్ అయితే పడుతున్నాయి. ఎవరికో 100కి 1-2కో 3కో పడకపోతే ఆ 3-2 కూడా వాళ్ళు లోపాలు తెలుసుకోకుండా ప్రభుత్వాన్ని అనటం కూడా కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. వాలంటీర్లు బాగానే చేస్తున్నారు. అమ్మఒడి వరకు చాలా వరకు మంచిది. పిల్లల మీద ప్రభుత్వం ఇన్వెస్ట్ చేయడం మంచిదే. ఫ్యూచర్లో పిల్లలే కాబట్టి మనకు
అది మంచిది. జగన్ పాలన ఎలా ఉంది దాని గురించి మీ అభిప్రాయం? జగన్ పాలన బాగానే ఉంది. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? వాలంటీర్ నెంబర్ 1, నో ప్రాబ్లం, అది ఎక్సలెంట్. అంటే కొన్ని చోట్ల వాలంటీర్ల మీద కూడా కంప్లైంట్స్ ఉన్నాయి మరి. అంటే మా వైపు అయితే ఏం లేదు వాలంటీర్కి, వెరీ గుడ్. అది చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది పాలన? అతను ఉండేప్పుడు అంటే ఆఫీస్ చుట్టూ మనం తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు వాలంటీర్ మన దగ్గరకు వచ్చి మీకు ఇది వస్తుంది, ఇది మీకు అవైలబుల్ అని చెప్పి మనకు చూపిస్తున్నారు. ఇద్దరులో ఎవరు రావచ్చు అంటారు నెక్స్ట్ టైం మీకు తెలిసి? అది ప్రజల అభిప్రాయం, ఇప్పుడు నా అభిప్రాయం కాదు అది. అప్పుడు ఎలక్షన్ మూడు నాడే ఎలా ఉంటే అట్లా వస్తుంది. నెక్స్ట్ ఎవరు వస్తారు? జగనే, సీట్లు తగ్గుతాయని జగనే వస్తాడు. ఒకవేళ చంద్రబాబును పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటే వస్తారా? లేదు, ఛాన్సే లేదు. జగన్ పరిపాలన నెంబర్ 1 చేస్తున్నాడు బాబు. మాకు చేతి పని వాళ్ళకి మాత్రం నెంబర్ 1 చేస్తున్నాడు. మరలా ఇంకొకసారి అవకాశం ఇస్తారు గ్యారెంటీగా. దీంట్లో తేడా ఏమి ఉండదు. కాత అన్ని సీట్లు రాపోయినా కొద్ది తగ్గినా సరే ఆయనే గెలుస్తాడు. 100% ఆయన మీద అభిమానం ఉంది. వాళ్ళ నాన్నగారి మీద ఫస్ట్, రెండోది ఆయన మీద. అయితే పేదవాళ్ళకి, చదువుకునే పిల్లలకు కానీ, చేతి వృత్తులకు కానీ, కూలి పని చేసుకునే వాళ్ళకి కానీ, ఆటో నడిపే వాళ్ళకి కానీ బాగా న్యాయం చేస్తున్నాడు మొత్తానికి. ఏదేమైనా ఇష్టమంటోడు ఉండాలి అని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? వాలంటీర్లు బాగానే చేస్తున్నారు. వాళ్ళలో ఏం రిమార్క్ లేదు. వాలంటీర్లు కూడా బాగానే చేస్తున్నారు. అనుకూలంగానే వాళ్ళు ఒకవేళ అందకపోయినా మరలా పోయినా మళ్ళీ అప్లికేషన్ పెట్టేస్తున్నారు. అది ఇంటికి హోమ్ డెలివరీ వస్తున్నాయా? రైస్ అవన్నీ రేషన్ వస్తున్నాయి. రైస్ వస్తుంది, తర్వాత పంచదార, ఇంకా అన్నీ వస్తున్నాయి. పర్లేదు, బాగానే ఉంది అనిపిస్తుంది. మీకు అన్ని పథకాలు వస్తున్నాయా? కొన్ని వస్తున్నాయి, కొన్ని అట్లా. వాలంటీర్లు బాగా చేస్తున్నారు. వాలంటీర్లా పర్లా బాగానే ఉంది. అంటే పథకాల గురించి వస్తున్నాయి పథకాలన్నీ? వస్తున్నాయి, పింఛనవి వస్తున్నాయి. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? బాగానే చూస్తున్నారు. రైస్ ఇది రేషన్ బియ్యం అన్ని హోమ్ డెలివరీ అన్నారు. వస్తున్నాయి ఇక నెలలకి ఇంటి దగ్గరికి వస్తున్నాయి. ఇంటి దగ్గరికి వస్తున్నాయి. ఎవరు రావాలి? మళ్ళీ చంద్రబాబు రావాలా, జగన్? ఎవరు న్యాయం చేస్తే వాళ్ళే రావాలి. అంటే ఇంతవరకు మీకు ఎవరు న్యాయం చేశారు? మాకు ఈ మధ్యగా ఇక ఇల్లు ఇచ్చే మరి వేసుకోమన్నారు కదా, ఇచ్చాడు. ఒకవేళ వస్తే ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? సీట్లు 151 సీట్లు వస్తాయి. మళ్ళీ ఇల్లు ఇచ్చారు కదా, వస్తాయి. 151 పెరుగుతాయి. పెరుగుతాయి. మరి సోట్లు ఇచ్చాడు కదా, ఏపిస్తే. సూపర్, బాగుంది. వాలంటీర్లు బాగా పని చేస్తున్నారా? బాగా పని చేస్తున్నారు. హోమ్ రేషన్ బియ్యం అన్ని హోమ్ డెలివరీ వస్తున్నాయి. అన్నీ హోమ్ డెలివరీ వస్తుంది. బాగానే ఉంది మాకైతే. జగన్ పరిపాలన ఎలా ఉన్నా బాగానే ఉంటుంది రాజకీయ పక్షంగా. దాన్ని బట్టి మనం ఆలోచించి చెప్పేది ఇంకేమన్నా. ఇప్పుడు మేము వేసింది జగన్మోహన్ రెడ్డికి ఓటు, ఓకేనా? ఆయన అంటే మాకు ఇష్టం. ఆయన ఎలా చేసినా ఓకే. జగన్ పాలన అనిపించిందా? సూపర్ ఉంది. వాలంటీర్లు అందరూ బాగా పని చేస్తున్నారు. బాగా నీట్గా పని చేస్తున్నారు, కరెక్ట్గా పని చేస్తున్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ వస్తాడా? ఎందుకు వస్తాడు? అన్నయ్య వస్తాడు, జగన్మోహన్ రెడ్డి వస్తాడు. జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఎన్ని సీట్లతో వస్తాడు? మ్యాక్సిమం ఎన్ని ఉండాలా అన్నయ్య రావాలంటే? 170 సీట్లు వచ్చేస్తాయి, వరకు వచ్చేస్తాయి. మీకు ఆటో డ్రైవర్లకి పథకాలు ఇవన్నీ వస్తున్నాయన్నా? వస్తున్నాయి, కరెక్ట్గా ఇస్తున్నాడు. రేషన్ బియ్యం ఇవన్నీ హోమ్ డెలివరీ వస్తున్నాయా? రేషన్ బియ్యం హోమ్ డెలివరీ వస్తున్నాయా? హోమ్ డెలివరీ కరెక్ట్గానే వస్తున్నాయి. నాకు 2 చెల్లెళ్ళు, వాళ్ళిద్దరికీ ఫీజులు జగన్మోహన్ రెడ్డి గారే కడుతున్నారు. నాకైతే దేవుడి దగ్గర పర్వాలేదు. వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? వాలంటీర్ గారు అయితే సూపర్ చేస్తున్నారు. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది? చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఒక రకంగా అయితే మాలంటాడు కొద్దిగా రోడ్డు మీద ఉండడానికి ఇబ్బంది అయ్యేది. ఇప్పుడైతే మాకు ఇబ్బంది ఏం లేదు. ఈ స్కాపినప్పుడు, ఈ కరోనా వచ్చినప్పుడు బాగా ఇబ్బంది అయింది. ఈసారి ఎవరు రావచ్చు అంటారు? ఈసారి అయితే నా అంచనా ప్రకారం అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారైనా కొద్దిగా రావచ్చు అనుకుంటున్నాను. ఆయన వచ్చేవారు. పవన్ నాకు ఒక ఛాన్స్ అంటారు. మరి పవన్కి ఏమైనా ఇస్తారు జనాలు ఛాన్స్ ఇవ్వచ్చా? అంటే ఛాన్స్ ఇవ్వచ్చా అంటే అది ఇంట్లో కుటుంబం సంబంధించిన వాళ్ళందరూ ఆలోచుకొని ఆ టైం ఓట్లు వేస్తారు. అంటే ఎలా ఉంది పరిస్థితి? అంటే మీరు మీ ఫ్రెండ్ సర్కిల్ వినడానికి కానీ ఈసారి పవన్కి వేద్దాం ఇలా ఉందా? ఎలా ఉంది? నా విషయంలో వరకు అయితే నా ఫ్రెండ్స్ సర్కిల్ అయితే ఏమీ లేదు. నేనైతే లెగిస్తే బేరం అమ్ముకుంటాను. మా వాంటర్ గారు కానీ మా ఇంట్లో వాళ్ళందరూ కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాం ఓట్లు. జగన్ పాలన ఎలా ఉంది? ఆయన పెట్టినవన్నీ, ఆయన చేసే పనులు అన్నీ బాగున్నాయండి. సూపర్, దాంట్లో తిరుగులేదు. పథకాలు పేదల దాకా అన్నీ బాగానే ఉన్నాయి, పేదల వరకు బ్రహ్మాండంగా ఉన్నాయి. దాంట్లో సమస్య లేదు. పేదవాళ్ళకి బాగుంది ఆయన పరిపాలన. పథకాలు పేదల దాకా చేరట్లేదని ప్రతిపక్షం అంటుంది, నిజమేనా? అందుతున్నాయి, ఎక్కడ చెప్తున్నాగా. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఎక్కడో ఒక చోట ఉద్యోగస్తుల ప్రాబ్లం అది. పథకాలు అన్నీ అందరికీ వస్తున్నాయి. ఆ కులం ఈ కులం అని లేదు, ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. అందకుండా ఉండటం కారణం ఏంటంటే ఉద్యోగస్తుల లోపం. అది చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది?
ఆయన కూడా బాగానే చేశాడు. ఇప్పుడు ప్రస్తుతం రేటింగ్లు ఏంటంటే ఈయన పరిపాలన బాగానే ఉంది. ప్రాబ్లం ఎందుకంటే ఈ గెలిచిన ఎమ్మెల్యేలు కార్పొరేట్లు మాట్లా ఉద్యోగస్తులు చాలామంది లెక్క చేయట్లా, దాంట్లో ట్రబుల్ ఉంది. అది పెన్షన్ వస్తుందా మీకు? పెన్షన్ వస్తున్నాయి, అన్ని నేస్తాలు వస్తున్నాయి, కాపు నేస్తామని అదని అన్నీ వస్తున్నాయి, అందరికీ వస్తున్నాయండి. నెత్తులాగా ఎక్కడో చోట పొరపాటు జరుగుతున్నాయి, అది వాళ్ళు గమనించుకోవాల్సిన విషయం. అది వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? వాలంటీర్లు అన్నీ బాగానే ఉన్నాయి. నేను చెప్పాగా ఎక్కడో చోట వాళ్ళు గమనించుకోవాలా. వాళ్ళు ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారు కదా, అట్లాగే వాళ్ళు కూడా పర్యవేక్షణ చేసుకోవాలి, సొంత మనుషులు, పార్టీకి సంబంధించిన వాళ్ళు. అంతేగాని నేనేదో ఇస్తున్నాను అవి ఇస్తున్నాను అని ఊరుకుంటే తేడా పడుద్ది. చాలా బాగుంది ప్రభుత్వం, బాగా మాకు సహకారంగా ఆడవాళ్ళకి చాలా మంచిగా అన్ని మంచి పనులు చేస్తున్నారు జగన్ గారు. పథకాలు వస్తున్నాయి ఏమన్నా? వస్తున్నాయండి. ఆడవాళ్ళకి 18,750 రూపాయలు వేస్తున్నారు 65 సంవత్సరాల వాళ్ళకి. మరి 10,000 అని ఒక లోన్గా మాకు ఇస్తున్నారు వ్యాపారానికి. ఇదివరకు 10 రూపాయలు వడ్డీలు తెచ్చుకునే వాళ్ళమే, ఇప్పుడు ఆ వడ్డీ లేకుండా ఆయన ఇచ్చే డబ్బులతో మేము వ్యాపారం శుభ్రంగా చేసుకుంటున్నాము. ప్రజలకు ఎంతో న్యాయం చేస్తున్నాడు. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? వాలంటీర్ వాళ్ళు కూడా ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు కాబట్టి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఖచ్చితంగా వాళ్ళు కూడా చాలా మమ్మల్ని ఒకసారికి 10 సార్లుగా ఇంటింటికి వచ్చి మమ్మల్ని అడిగి మాకేదన్నా సమస్య ఉంటే వాలంటీర్ వాళ్ళ కాడి దగ్గరికి వెళ్ళి ఆ సమస్యను మేము కూడా తీర్చుకోగలుగుతున్నాం. అంత బాగానే ఉంది. ఏం అనిపించలేదండి, పథకాలు ఏం అనిపించలేదు. కొంచెం మాకు ఊపిరి పోసుకున్నట్టే ఉంది. ఆయన సమయానికి మాకు అందుతున్నాయి, పిల్లలకు కానీ అమ్మఒడి కానీ అన్నీ కూడా మాకు సక్రమం. మరి పిల్లలకి ఏంది స్కాలర్షిప్ అని కానీ చెప్తున్నాడు, చాలా కూడా మంచిగా ఉండయి. అప్పుడు కూడా ఉండి ఆడవాళ్ళకి 10,000 అని మంచిగానే అప్పుడు కూడా బాగానే ఉంది. ఎవరు వచ్చినా ప్రజలకి న్యాయమే చేస్తున్నారు. జగనే రావచ్చని అని కోరుకుంటున్నాం కూడా మేము కూడా. బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. పథకాలు చేరుతున్నాయా పేదల వరకు? ప్రతిపక్షం ఆరోపణ ఏంటంటే పేదల వరకు అందట్లేదు అంటున్నారు, వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు అన్నారు. నిజమైన అదేమన్నా పేదల వరకు అందుతున్నాయి? పేద వరకు అందుతుంది కానీ కొంచెం టైం పడుతుంది ప్రతిదానికి కూడా. అంటే వాలంటీర్లు ఉన్నారు కదా, వాళ్ళు స్పీడ్ చేస్తున్నారు అంటున్నారు కొంతమంది. స్పీడ్ చేస్తున్నారంటే అక్కడికి పోతేనే కొంతమంది రెస్పాన్సిబిలిటీ అవుతున్నారు, కొంతమంది అవ్వట్లేదు. అది కొంతమంది చంద్రబాబు నాయుడు ఎలా ఉండేది? చంద్రబాబు నాయుడు నాకు ఎలా ఉందంటే ఇక వాళ్ళ ప్రభుత్వం కూడా అంతే ఉంటుంది, ఏదైనా ఇంచుమించుగా. మరి ఇద్దరు ఎవరు రావచ్చు అంటారు ఈసారి జగనే వస్తాడబ్బా. జగన్. చంద్రబాబు రాలేకపోవడానికి కారణాలు ఏంటి? కారణం అంటే కొంచెం కొంత స్వార్థం ఉంది, కొంత కార్యకర్తలను, కొంత ఈ ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర కూడా కొంత ఇది ఉంది. అంటే కొంచెం స్వార్థం ఉంది, మా వాళ్ళకే రావాలి, మా వాళ్ళకే చేయాలన్న ఆలోచన ఉంటుంది. నెగిటివ్ అయింది అది. మరి పవన్ కూడా నాకు ఒక ఛాన్స్ అన్నారు, ఇది పవన్కి ఏమైనా ఛాన్స్ ఇచ్చే జనాలు ఎలా ఉంది? పవన్ అంటే ఇంకా ఆయన మరి కొత్త కదా, జనాల అభిప్రాయం ఎట్లా ఉందో మనం ఏం చెప్తాం. అంటే జగన్ కూడా ఇంతకుముందు కొత్తే కదా, అలాగే పవన్. జగన్ అంటే వాళ్ళ నాన్నగారు చేశారు కాబట్టి ఆయన తండ్రిలా చేస్తారనుకున్నారు. ఈ ఇసుక మాఫియా ఒకటి ఏర్పడింది, ఇంకా కొన్ని సంక్షోభాలు, కరోనా ఒకటి. కరోనా అది ఎవరేం చేయలేదు, దానికి ఎవరేం చేయరు, ప్రపంచ దేశాలే చేతులు ఎత్తేసింది. కాబట్టి దానికి కూడా ఈసారి కూడా జగనే వస్తాడు. పథకాలు పేదల దాకా చేరుతున్నాయా లేకపోతే వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు? అంటే ప్రతిపక్షం అలానేం కాదు, అందరికీ చేరుతున్నాయి. ప్రతిపక్షం ఆరోపిస్తుంది మరి వాళ్ళు అందరికీ చేరుతున్నాయి, అందరికీ చేరుతున్నాయి. ఎల్లో షర్ట్స్ అని కాదు, అందరికీ చేరుతున్నాయి. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది పాలన? అది బాగుంది, ఆయన ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఈయన ఇంకా ఎక్స్పీరియన్స్ రావాలి. ఈయనకి ఇంకా ఎక్స్పీరియన్స్ వస్తే దానికన్నా బాగోవచ్చు కూడా. జగన్ పాలన బాగుంది. పథకాలు ఎలా ఉన్నాయన్న? పథకాలు కూడా బాగున్నాయి అన్న. పథకాలు ప్రతిపక్షం ఏమంటుందంటే పేదల వరకు రావట్లేదు, వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు అంటున్నారు. దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి. అది అబద్ధం, అందరికీ వస్తున్నాయి. అన్నీ సహకరించడానికి అన్నీ వర్తించిన వాళ్ళకి ఆధార్ కార్డు కానీ మొత్తం ఏమైనా ఉన్నాయన్నీ కూడా సమాజంలో మనకి ఏమైతే కావాలో అవన్నీ ఉన్న వాళ్ళకి అందరికీ వర్తిస్తున్నాయి. పేదల వరకు అయితే వస్తున్నాయి. పేదల వరకు వస్తున్నాయి. ప్రతిపక్ష ఆరోపణ కూడా ఏంటంటే ఎక్కువ పథకాలు పెట్టి జనాలు సోమరం చేస్తున్నారంటున్నారు. అంటే ఎక్కువ ఏమైనా వృధాగా ఎక్కువ పెట్టారా, ఎలా ఉంది పరిస్థితి? ఎక్కువ పథకాలు పెట్టి సోమరం చేయటం కాదు, పథకాలు పెట్టుకునే అప్పుల పాలైందిగా దేశం. మరి అప్పుడు చంద్రబాబు పరిపాలనలో కాబట్టి ఇప్పుడు అప్పు అవుతుందిలే కానీ 10 మందికి సహకరిస్తున్నాడుగా, అన్నం పెడుతున్నాడు కదా. ఇప్పుడు అన్నం పెట్టకుండా అప్పులు చేసేదానికి అన్నం పెడితే అప్పులు అయితే లాస్ ఏముంది? అంటే ఏదైనా అనవసరమైన పథకాన్ని మీకు ఏదైనా అనిపించింది? ఏమనిపించలేదు.
ప్రతిదీ కూడా మంచిగానే వర్తిస్తుంది. ఆటో వాళ్ళు ఏంటంటే ట్యాక్స్ కట్టుకోలేమనుకున్నప్పుడు ట్యాక్స్కి వర్తించి వాళ్ళకి కావాల్సిన లైసెన్సులు అన్నీ ఆధార్ కార్డులు అన్నీ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా 10,000 రూపాయలు ఇస్తున్నాడు. 45 సంవత్సరాల వయసు వాళ్ళకి వాళ్ళు కూడా కొన్ని ఇబ్బందులు తీరుతున్నాయి. ఏదో పాడి బరిన పెట్టుకోవడానికి ఏదో 18,000 రూపాయలు వస్తే వాళ్ళకు కూడా కొన్ని అవసరాలు తీరుతున్నాయి. అట్లా అన్ని పథకాలన్నీ కూడా మంచిగానే ఉన్నాయి. వాలంటీర్లు కూడా మంచిగానే చేస్తున్నారు. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉంది? అప్పుడు పథకాలకైనా చంద్రబాబు ఉన్నప్పుడు పథకాలు ఉన్నాయన్నారు కానీ ఏ పథకం మాకు వర్తించలే. ఒక ఆటోలకే కావచ్చు, లేకపోతే పేదలకే కావచ్చు, ఎవరికి వర్తించలే, ఎవరికి అందల. పక్కా షూర్ జగన్ మటుకు ఈసారి గెలవడం పక్కా షూర్, అందులో ఏం డౌట్ లేదు. పవన్ ఈసారి ఏమన్నా ఒక ఛాన్స్ అంటున్నారు, ఈసారి అవకాశం ఉంది? అసలు పవన్కి అవకాశమే లేదు. పవన్కి అసలు అవకాశమే లేదయ్యా. ఎందుకేనంటే పవన్కి మంచి అవకాశం రావాల్సిన విధానం ఎందుకు పోయిందంటే వాళ్ళ అన్న వల్లే వెళ్ళిపోయింది. ఎందుకంటే ప్రభుత్వం తీసుకొచ్చేసి ఈయన ఒక పార్టీ పెట్టుకొని ఈ పార్టీ తీసుకుపోయి కాంగ్రెస్ పరిపాలన కలిపేసుకున్నారు కదా. అట్లాగే ఈయన కూడా ఒకవేళ గెలిస్తే రేపు రోజు మళ్ళీ ఇంకొక ప్రభుత్వాన్ని తీసుకెళ్ళేసి మార్చేస్తారము, వాళ్ళు కలిపేస్తారము అని చెప్పేసి అట్లా దానివల్ల సందేశం కలిగింది. ఆడే ఒకళ్ళారా ఉన్నా కానీ గెలవడం అంటే మటుకు అసాధ్యం. అంటే ఓట్లు ఒకరు పడవచ్చు, గెలవడం అసాధ్యం. పర్లేదన్న, బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయన్న. ఇప్పుడు పథకాలు పేదలకు రావట్లేదు, వాళ్ళకి ఇచ్చుకుంటున్నారని ప్రతిపక్షం అంటుంది. ఇది నిజమేనా? ఎలా ఉంది? లేదన్న, వస్తున్నాయి, పర్లేదు. పథకాలు ఎక్కువగా పెట్టారు అనవసరంగా అని చెప్పి కూడా టాక్ ఉంది. ఎక్కువ అయిపోయినాయా లేకపోతే సరిపోతున్నాయి? అందరికీ కరెక్ట్ వస్తుంది? ఎక్కువ అయిపోవాలి, ఇంకా పెడితే ఇంకా బెటర్, బాగుంది. ఇంకా పెట్టాను. ఏదైనా పలానా పథకం అనవసరం మీకు ఏదన్నా ఉందన్న? ఏం లేదు అన్న, అన్నీ కరెక్ట్గా బాగానే ఉంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? దాని పనితీరు బాగానే ఉందన్న. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది? చంద్రబాబు ఉన్నప్పుడు జన్మభూమిలని అయ్యని ఇసుకు పుట్టేది. ఇక్కడ ఇంటి వద్దకే గడపకి అన్ని పథకాలు వారింటి ద్వారా బాగుంది, పర్ఫెక్ట్ అన్న. ఇలాంటి గవర్నమెంట్ మన ఇండియాలోనే ఇదే పర్ఫెక్ట్. ఇండియాలోనే ఏ గవర్నమెంట్ లేనిది ఇక్కడ చేస్తుంది. పర్లేదన్న. వాలంటీర్ వ్యవస్థ అయినా, ఆటో వాళ్ళకి 10,000 అయినా, డోక్రా వాళ్ళకైనా, అమ్మఒడైనా, ఇవన్నీ ముసలి వాళ్ళ పెన్షన్స్ అయినా, వికలాంగులకైనా అంటే బాగుందన్న. పర్లా అంటే గవర్నమెంట్ స్కూల్స్ తగ్గించారు అని చెప్పి అంటున్నారు, కానీ తగ్గించారా, డెవలప్ చేశారా, ఎలా ఉంది? పర్లేదన్న, తగ్గించలేదు కానీ డెవలప్ చేశారు, బాగానే ఉంది. అమ్మఒడి పథకం ఎలా ఉంది? పిల్లలకి ఉపయోగపడుతుందా? ఉపయోగిస్తున్నారు? చాలా ఉపయోగపడుతుందన్న. ఎందుకంటే అలా ప్రతి ఇంట్లో తాగేవాళ్ళు ఒక 10 ఇళ్ళకు ఒకళ్ళు ఉంటారు. కొంచెం ఇలాంటి పథకాలు రాలనే ఇంట్లో పిల్లలకు వస్తువులైనా, ఇంకేదైనా ఆడుకునేదైనా, ఇంట్లో వంట సామానైనా, లేకపోతే ఏదైనా చిన్న బాకీలో తీర్చుకోవడం, పిల్లలకి ఏదన్నా ఫీజులు పుస్తకాలకు బాగా ఉపయోగపడుతుందన్న. ఏదైనా వాడుకోవడానికి పాకెట్ మనీ లాగా ఇలాంటి స్కీమ్ బాగుంది. చంద్రబాబు ఉన్నప్పుడు ఏమైనా పథకాలు ఉన్నాయా? ఏమీ లేదన్న, ఇంటికి తిరిగి ఇసుగు పుట్టింది జన్మభూమిలో. ఈసారి జగనన్నలో మా ఏరియాలో 10 మందికి లేకపోతే 10 మందికి వచ్చింది. ఇదివరకు 10 మందికి ఒకళ్ళు పెట్టినా ఒకరికి కూడా వచ్చేది కాదు. వాళ్ళ పార్టీ వాళ్ళు ఏదో కార్యకర్తలకు ఇచ్చేవాళ్ళు కానీ మా దాకా వచ్చేది కాదు. ఈసారి మాకు రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు అయినా, ఆటో వాళ్ళకి 10,000, నాకు ఆటో ఉంది 10,000, అన్నీ పర్ఫెక్ట్ బాగుంది. రేషన్ కార్డ్స్ అయినా ఏమైనా కానీ వాళ్ళ పార్టీ వాళ్ళకి ఉంచుకొని మిగతా వాళ్ళు తొలగిస్తున్నారని ప్రతిపక్షం ఆరోపణ చేస్తుంది. నిజమేనా? లేదు, అన్నీ పర్ఫెక్ట్గా ఉంది. లేదు, అందరికీ సమానంగానే కుల మతాలు లేకుండా పర్ఫెక్ట్గా బాగానే చూస్తున్నాను గవర్నమెంట్. ఎవరికి పథకాలు అంటూ ఇది వాళ్ళకొద్దు వీళ్ళకి కావాలంటలేదు. అందరినీ కుల మతాలు లేకుండా పార్టీ అయినా అందరినీ సమానంగా బాగా చూస్తున్నాను. ఇలాంటి గవర్నమెంట్ చాలా పర్ఫెక్ట్ అన్న. నేను ఇలాంటి నాకు కోచింగ్ నుంచి అంటే చంద్రబాబు వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసా, జగన్ చూస్తున్నా. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం బాగుంది, చంద్రబాబు ఏం అంతగా ఏం బాగాలేదు. ఈసారి జగనన్న పరిపాలన బాగుంది. అంతకుముందు ఎన్టీఆర్ ఉన్నప్పుడు నేను తెలియదు కానీ చెప్పుకునే వాళ్ళు పెద్దలు బాగుందని. ఎన్టీఆర్ తర్వాత వైఎస్ఆర్ ఇద్దరు బాగుంది, వాళ్ళిద్దరు కన్నా కూడా కొంచెం బాగుంది. వీళ్ళు చేసిన మంచి చెప్పుకుంటున్నారు. వాళ్ళే అక్కడక్కడ ఎత్తి చూపకుండా ఎట్టుంటారు, వాళ్ళకి సానుభూతి కావాలగా. అదేమి ఎఫెక్ట్ ఏం చూపించదు. జనాలు గమనిస్తారు, పథకం లబ్ధి పొందారు, మంచిని లబ్ధి పొందుతారు. ఏదో చెడు చూస్తే చెడుగా అనుకుంటారు కానీ ఇప్పుడు జనాల రెస్పాన్స్ బాగానే ఉంది. ప్రతి పథకం లబ్ధి పొందుతున్నాం. ఇక లంచాలు లేదు, తావు లేదు. పర్ఫెక్ట్గా గవర్నమెంట్ ఎవరి లంచాలు లేకుండా, ఏ అధికారం లేకుండా వాలంటీర్ ద్వారా ఇంటింటికి ప్రతి స్కీమ్ అందుతుంది. ఇలాంటి స్కీమ్ ఇంకెన్నో పెట్టినా బాగుంటుంది అన్న. అంటే జనాలు సోమరిపోతులు ఎవరులే కానీ లేనోడు కూడా ఉంటాడు కన్నా వాళ్ళకి ఉపయోగపడుతుంది ప్రతి స్కీము. లేనోడు ఏనన్నా అది అంతా రాంగ్ అన్న, కరెక్ట్ కాదు. అది రాంగ్ ఎట్లా అవుతుంది? ఇప్పుడు అది ఆటో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వచ్చేది 500. జాబ్ వాళ్ళు ఉంటారు, ప్రైవేట్ జాబ్, వాళ్ళకి వచ్చేది 10,000. ఏం సరిపోతుంది?
ఇలాంటి స్కీములు చాలా బాగున్నాయి అన్న. దగ్గరలో ఎత్తులో ఏదైనా అడగడానికైనా వెళ్ళడానికైనా సచివాలయం అన్ని దగ్గర ఎత్తుగా ఉంటాయి. బాగుంటుంది అన్న. 3 రాజధానులు అసలు అందరి జిల్లాలో కూడా గర్వంగా ఉంది. ఎందుకంటే మన ఒక్క రాజధాని కాకుండా 3 రాజధానులు అందరూ బాగుండాలి. హైదరాబాద్ లాగా విడిపోకుండా ఈసారి అందరూ డెవలప్ అవ్వాలి. ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి గడ్డు కాలాలు ఎన్నో ఉంటాయి. జనాభా పెరిగేకుందు మన డివైడ్ అవుతుంటే నష్టపోతారు. ఇప్పుడు ఎవరు నష్టపోరు. ఎక్కడెక్కడ డెవలప్ అవుద్ది 3 రాజధానుల వల్ల. దగ్గరైతే ఇప్పుడు తిరుపతి వాళ్ళు ఇటు రాలేరు, కర్నూలు వాళ్ళు ఇటు రాలేరు. ఇప్పుడు వాళ్ళ దగ్గరలో వాళ్ళకి ఉంటే బాగుంటుంది అన్న. అట్లా 3 బాగానే ఉంటుంది అన్న. జగన్ చేసేది పర్లేదన్న. మేము కూడా మన ఎలక్షన్లో కూడా మున్సిపాలిటీ కార్పొరేషన్లో కూడా ఆయన చేసిన మంచిని చూసి ఓటేసాం. కానీ ఏదో పదవిలో ఉన్నాడు, ఆయనకి వేయకపోతే మనకు రాదు పథకం అనేది లేకుండా ఆయన చేస్తున్నాడు కాబట్టి ఇంకా బాగా చేస్తాడని ఎనర్జీ. ఇప్పుడు పరిగెత్తోడికి కొంచెం ఎనర్జీ వేస్తే ఇంకా పరిగెత్తాడని అట్లానే మేము మంచి చేస్తున్నాం కాబట్టి ఇంకా పాజిటివ్ బాగుందన్న. ఆయనకు ఓటేస్తాము. ఆయన ఉన్నంతకాలం ఆయన సీఎం చేసుకుంటాం. ఇంకా మేము లబ్ధి పొందుతాము, అందరు డెవలప్ అవుతాము. అంటే పవన్కి ఇప్పుడు నన్ను ఒకసారి చూడండి, జగన్ చూడారు, నన్ను కూడా ఒకసారి చూడండి అంటున్నారు. ఈసారి పవన్కి ఏమన్నా సీట్లు పెరగడం కానీ లేదా సీఎం ఛాన్స్ ఏమన్నా ఉందా? ఇది పవన్ కళ్యాణ్ అనేది నేను అభిమానం అన్న, చిరంజీవి పవన్ కళ్యాణ్. కానీ ఏంటంటే ఆయన పేదల గురించి మంచి చేసే గవర్నమెంట్ని చూడ్డాన్న. ఏదన్నా ఎవరైనా డబ్బులు ఇప్పుడు వీళ్ళు ఉన్నారు టీడీపీ ఏదైనా అప్పట్లో ఆయన ఉన్నప్పుడు చెప్తే వెళ్ళి కలిసి ఆయన ఏదో లంచం ఏదో ఇంకా అట్లా ఉండి మాట్లాడే తప్ప అసలు నిజంగా లబ్ధి పొందుతున్న పేదవాళ్ళకి పట్టాలు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, సచివాలయం బాగుంది అనే మంచిదాన్ని అప్రిషియేట్ చేయడానికి లేడన్న పవన్ కళ్యాణ్. ఏ కాడికి విమర్శించడం, ఆ పాత గవర్నమెంట్ విమర్శించేవాడు కాదు. ఈ గవర్నమెంట్లో మంచి చేస్తున్నప్పుడు విమర్శిస్తున్నాడు. అతను మనసాక్షి ఆలోచించుకోవాలన్న. పవన్ కళ్యాణ్ మంచి హీరో కాంట్లా, కానీ జనాల్లో కూడా మనసులో మాట తెలుసుకొని ఆయన మాట్లాడితే బాగుండు. ఆయన వీళ్ళు చెడు చేస్తే మాకు చెడు అభిప్రాయం ఉండి మేము బాధపడుతుంటే మా కోసం ప్రశ్నిస్తే బాగుండేది. మంచి చేస్తున్నాడు, మంచి మేము అనుకుంటే ఆయన మంచి చేయట్లేదు అట్టా ఇట్టా అన్నాడు. కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ ఒకసారి కాకపోతే 10 సార్లైనా తెలుసుకొనైనా ఈసారి తప్పు ఒప్పుల్ని సరి చేసుకుంటాడు, ఎవరు కరెక్ట్ కాదనేది. సినిమా పరంగా అయితే ఆయన #1 హీరో కావట్లేదు. పొలిటీషియన్ వచ్చేకెళ్ళి ఆ సినిమా ఫీల్డ్ని ఇట్లా చూడలేరు అభిమానులు. ఏదైనా నిజమైన నాయకుడికి ఓటేస్తాడు. వాళ్ళ నాన్న చేశాడు కాబట్టి ఒకసారి ఛాన్స్ అడిగాడు కాబట్టి ఆ నాన్నలాగా చేస్తాడని వేసాము. బాగా చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ రెండోసారి పంచాయతీ ఎలక్షన్లో దేంట్లో బాగా వేసాము. ఈసారి కూడా ఇంకా బాగా చేస్తున్నాడు కాబట్టి ఇంకా ఆయనకే వేస్తాం, కానీ పక్కన వాళ్ళకి ఛాన్స్ రాదన్న. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఏదైనా ఫ్యూచర్లో ఫెయిల్ అయితే ఇంకోళ్ళకి వేస్తారని ఇది బాగా రన్ అవుతుంది, డెవలప్ చేసుకుంది. ప్రతిపక్షంలో ఈ గవర్నమెంట్ ఉన్న ఇది చేస్తామని చెప్పింది, అంతకన్నా డబల్ ఎక్కువ చేసింది. చెప్పిన దానికన్నా అధికంగా పథకాలైనా ఇంకేదైనా జనాలకు అవసరాన్ని తెలుసుకుని ఎక్కువ చేసిన. అంటే ఈ గవర్నమెంట్ పర్ఫెక్ట్ గవర్నమెంట్ అన్న. అంటే పవన్ ఈ మధ్య కొన్ని చేసిన వ్యాఖ్యలు ఏంటంటే మేము రాకపోయినా పర్లేదు వైసీపీ రాకూడదు అన్నారు. అంటే ఎందుకంత ఆయన ఖర్చు ఆయనకి అంటారు అన్న? పోయినసార్లు డిపాజిట్లే రావు అని చెప్పారు జగన్ గారికి. కానీ ఇప్పుడు 151 గెలుచుకొని ఒక విజయం దుందుబోగిచ్చాడు. ఇవన్నీ ఆయన జనాల్లో మాట కాకుండా ఆయనకి ఎవరైతే ప్యాకేజ్ ఇస్తారో ఆ ప్యాకేజీ మాటలైతే ఉండదన్న. నిజం అంటే పవన్ కళ్యాణ్ విమర్శించే మాకు ఇది లేదు. ఎవరు మంచి చేస్తే వాళ్ళు చెప్పుకుంటామన్న. మేము ఎవరికి అభిమానం కాదు. సినిమా ఫీల్డ్ అయితే ఆయనకి, రాజకీయంగా కొంచెం బాగా ఎవరైతే బాగా చేస్తారో ఒకప్పుడు రామారావు అభిమానం, ఇప్పుడు వైఎస్ బాగా చేస్తాం వైఎస్ఆర్, జగన్ అన్న బాగా చేస్తాం జగన్ అన్న. పవన్ ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఇద్దరు కలిసి వస్తే వైసీపీకి ఓడిపోయే ఛాన్స్ ఉందా? లేదన్న, ఎవరికి వాళ్ళదే ఉంటుంది. కానీ జగన్ మైనస్ ప్లస్ అయ్యే తప్ప మైనస్ ఏమి ఉండదు అన్న. టీడీపీ ఏం ఆరోపిస్తుందంటే సంక్షేమ పథకాలు వైసీపీ మా వాళ్ళకి మాత్రమే ఇస్తున్నామంటారు. అదేం లేదండి, అందరికి వస్తుంది, మాకు వస్తున్నాయి. అది వచ్చే ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవచ్చు అంటారా? 100% గెలుస్తారు. ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు సార్? 100 పైన వస్తాయి. ఇక జనసేన విషయానికి వస్తారు. జనసేన ఏమంటుందంటే వచ్చే ఎలక్షన్లలో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేసి జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటారు సార్. నిజమే, ఎవరి మాటలు వాళ్ళు మాట్లాడుతుంటారు. నా అభిప్రాయం అయితే జగన్కే ఓటే. పర్లేదండి, బాగానే ఉందండి, బాగానే చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయంట. టీడీపీలో ఏం ఆరోపిస్తున్నారు? సంక్షేమ పథకాలు అందరికీ అందట్లేదు, వైసీపీ కార్యకర్తలు మాత్రం అందుతున్నాయంట. అట్లా ఏం లేదండి, అందరికీ అందుతున్నాయి, బాగానే అందరికి వస్తున్నాయి, పర్లేదు. జగన్మోహన్ పరిపాలన అంతా బాగానే ఉంది. ఆటోలకి 10,000 వేస్తున్నాడు, 10,000 వేస్తున్నాడు. 40,000 పండి నాకు. అమ్మ ఒడి 3 సార్లు పండి. మొత్తం కలిపి ఒక అన్నయ్య కాదు, తమ్ముడు కాదు, ఎవడు ఇవ్వలేడు.
దగ్గర దగ్గర నాకు అభివృద్ధి 1,20,000 అయినాయి జగన్మోహన్ రెడ్డి వల్ల. బ్రహ్మాండంగా ఉంది. 3 రాజధానులు అన్నాడు, అటు ప్రాంతం ఇటు ప్రాంతం మొత్తం బాగుంది. ఇప్పుడు ఆటో వాళ్ళకు కూడా మంచి చేస్తున్నాడు. ఆటో వాళ్ళని కూడా ఆయనకే ఓటు, మళ్ళా ప్యానే కావాల్సింది మాకు. చంద్రబాబు ఉన్నప్పుడు ఏంది 50,000 కట్టాం 5 సంవత్సరాల్లో. ఆయనే మాకు ఇప్పుడు 40,000 ఇచ్చాడు జగన్ గారు. చంద్రబాబు ఉన్నప్పుడు ప్రభుత్వానికి 50,000 రావట్లేదండి. కేసులు లేవు, మామూలుగా వెళ్ళిపోతున్నాం, మామూలుగా వస్తున్నాం, హాయిగా ఉన్నప్పుడు బాగా కేసులు రాశారు. అసలుకి చంద్రబాబు ఉన్నప్పుడు ఇక్కడ వచ్చారనుకో అక్కడ ఆపేస్తారు, ఆపేసి పక్క తీయమ్మా అని చెప్పి ఒక 1,000 రూపాయలు 2,000 మళ్ళీ ప్యానే కావాలి మాకు. ప్రభుత్వం మాత్రం బాగుంది. సార్ ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే వైసీపీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు యొక్క దత్తపుత్రుడు అంటుంది సార్. అంటే చంద్రబాబు నాయుడు ఏ స్క్రిప్ట్ చదువుతుంది అంటుంది. అంతే 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 అంతేనయ్యా. చంద్రబాబు ఏది చెబితే పవన్ కళ్యాణ్ అది చేయాలి, చేయక తప్పదు. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు ఆయనచో మద్దతు ఇస్తున్నాడు, ఎప్పుడు ఆయనచో ఆయన లైన్లో ఉంటాడు. అది అసలుకి పవన్ కళ్యాణ్ గారికేను చంద్రబాబుకి ఏం పోతే అసలు జగన్ దెబ్బకే మాకు జగనే కావాలి, జగనే రావాలి మళ్ళా కూడా. వచ్చే ఎలక్షన్లలో పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు? వచ్చే ఎలక్షన్లో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేసి జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంటారు, నిజమే అంటారు సార్? అబ్బో ఎప్పుడు తల బండిపోయినప్పుడు ఇంకా బండిపోవాలి, తెల్లగా రావాలి, అప్పుడు వచ్చేది. ఇప్పుడు అలా మొత్తం 4 సార్లు అయినా 5 సార్లు అయినా జగనే వస్తాడు, జగన్దే ప్రభుత్వం మళ్ళా ప్యానే. సార్ టీడీపీ ఆరోపిస్తుంది సంక్షేమ పథకాలు అందరికీ అందట్లేదు, వైసీపీ కార్యకర్తలకు అందుతున్నాయంట. అందరికి అందుతున్నాయి. అమ్మ ఒడి, ఫీజు రింబర్స్మెంట్, చేయూత అన్నీ అందరికి అందుతున్నాయి, ఒకళ్ళకని కాదు. అది సార్ ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎలక్షన్లలో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేసి జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానంటున్నారు సార్. దాని గురించి మీరు ఏమంటారు సార్? ముందు ఆయనకి వెళ్ళమను, ముందు ఆయనకి వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళమను. ఆయన ఒక వార్డు నెంబర్గా గెలవాలా, ఇంకేం గెలుస్తాడు కూల్ చేస్తానికి? వైసీపీ ఆరోపిస్తే అతి పెద్ద ఆరోపణ ఏంటంటే సార్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు అంటున్నారు సార్. దాని గురించి మీరు ఏమంటారు సార్? చంద్రబాబు దత్తపుత్రుడే ఫస్ట్ నుంచి అంతేగా, వీళ్ళు కొత్త ఏముంది? చంద్రబాబు దత్తపుత్రుడే పవన్ కళ్యాణ్. అతను సింగల్గా పోటీ చేయలేడుగా. అది అన్ని పార్టీలు కలిపి రావాలి. జగన్ అయితే సింగల్గా వస్తాడు. ఆయన పథకాలు సూపర్గా ఉండి ఇప్పుడు రోడ్లు కొంటలు అంటున్నారు, ఆ ఫోటోలు ఎక్కడెక్కడే పెడుతున్నారు. ఇక్కడ ఒక రోడ్డుకి ఎక్స్పైరీ ఉండిద్ది ఇన్నాళ్ళని. మా టీడీ ప్రభుత్వం ఏ రోడ్లు వేసారు వాళ్ళు? ఆ రోడ్డుకి ఉండాలిగా ఇప్పుడు దాకా. మరి ఆ రోడ్డుకి మరి వేసిన కుంటలు వాళ్ళు తీయాలిగా, మరి ఏం లేవు వాళ్ళు. సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా సార్? అందరికీ అందుతాయి. మీ ఇంట్లో అందరికీ అందుతున్నాయి. అంటే టీడీపీ ఆరోపిస్తే సంక్షేమ పథకాలు అందరికీ అందట్లేదు, వైసీపీ కార్యకర్తలకు అందిస్తున్నట్టున్నారు సార్. అందిస్తున్నారండి. సార్ టీడీపీ ఆరోపి సంక్షేమ పథకాలు ఎవరికి రావట్లేదు, వైసీపీ కార్యకర్తలకు వస్తున్నాయని చెప్పేసి. లేదండి, నాకు డైరెక్ట్గా యాక్ట్ ఉంది. ఇప్పటికి 3 సార్లు పడింది ఆటో తీసుకున్న కాడ నుంచి. మా పిల్లలకి అమ్మఒడి పడింది. అది సార్ ఇంకోటి ఏంటంటే గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఆటో వాళ్ళ మీద ఫైన్లు రాయడం తగ్గించారు అని అంటున్నారు సార్. అంటే టీడీపీ ప్రభుత్వంలో ఆటో వాళ్ళ మీద ఫైన్లు రాయడం ఎక్కువైంది, కానీ వైసీపీ ప్రభుత్వం రాగానే అలా ఆటో వాళ్ళ మీద ఫైన్లు రాయడం చాలా తగ్గించేశారు అంటున్నారు సార్. ఇప్పుడు దాకా బ్రేక్ ఇన్స్పెక్టర్ లైన్లో చూడలేదండి నాకు. అంతకుముందు బ్రేక్ ఇన్స్పెక్టర్ డైలీ కేసులు రాసేవాళ్ళు. ఇప్పుడు దాకా లైన్లో అనేది చూడలేదు. 3 సంవత్సరాలు అయింది. ఎక్కువ బ్రేక్ ఇన్స్పెక్టర్ రాయట్లా. ట్రాఫిక్ వాళ్ళు రాస్తే ఎప్పుడోసారి రాస్తున్నారు. ఇంకోటి సార్ జనసేన పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎలక్షన్లలో ఖచ్చితంగా నేను వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేసి జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తానంటున్నారు సార్. దాని గురించి మీరు ఏమంటారు సార్? అవన్నీ ఉట్టి మాటలు. జనసేన అనేది రాదు. వచ్చే ఎలక్షన్లో వైసీపీకి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు సార్? ఇంతని చెప్పలేము. గవర్నమెంట్ ఆమె ఫామ్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. 2024 గురించి కన్ఫామ్. మళ్ళీ ఎవరు లేరు, ఇంకా లీడర్షిప్ లేదు. ఇంకా జగన్ తప్ప ఎవరు లేరు మన రాష్ట్రంలో. టీడీపీ ఏమని ఆరోపిస్తుందంటే సంక్షేమ పథకాలు అందరికీ అందట్లేదు, వైసీపీ కార్యకర్తలకి. మాది కడప జిల్లా పక్కన విలేజ్, మాది పూర్మామిల్ అని. మాకు బాగానే ప్రతి పల్లెల్లో ప్రతి ఫ్యామిలీస్కి అనేది ఏదో ఒక విధంగా అమ్మఒడో లేదంటే రైతు భరోసాను ఏదో ఒకటి నానాగా కుటుంబానికి అనేది ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. బాగానే ఉంది. ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. జగన్ పరిపాలన వరకు ఇబ్బంది లేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు 100కి ఎన్ని మార్కులు వస్తాయి సార్? నేను 75% వచ్చాను. ఇక జనసేన విషయానికి వస్తే సార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎలక్షన్లలో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేసి జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అది కాని పని. పునాదే వేయలే. ఇప్పటికి జాడ జనసేన వస్తుంది ఇప్పుడు అంటారు. ఈ జనసేన ఉంది కానీ నెట్వర్క్ ఉంది కానీ
ఓట్ల కాడికి వచ్చారు వేరే జనాలు అయితే శూన్యకి వచ్చరు, ఓట్లు వేయడం లేదే జనాలు. తెలుసుకోవాలి, కొత్త క్యాండిడేట్ వచ్చేట్టు ఉంటుంది అనేది తెలుసుకొని చర్చ బాగానే ఉంటుంది, కానీ చెప్పలేము. వైసీపీ ఏమో ఆరోపిస్తుంది సార్, టీడీపీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ స్క్రిప్ట్ ఇస్తే రాత్రి ప్రిపేర్ పొద్దున్నే చదువుతారు మీడియా ముందు అంటున్నారు సార్. ఇంకా అనేదానికి మనం ఏం చేద్దాం? జనసేన ఇప్పుడు ఆయన పార్టీ ఆయన పెట్టుకున్నాడు, ఆయన చెప్తే ఈయన చెప్పేదానికి జనసేన ఎవరు ఆ పార్టీ పెట్టుకున్నాక ఒత్తాసు పలుకుతాడా? రేపు భవిష్యత్ జరగబోయే దాంట్లో జనసేన అనేది కాదు, టీడీపీ అనేది కాదు, మళ్ళీ 2024లో గుర్తి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కన్ఫర్మ్, డౌటే లేదు. సంక్షేమ పథకాలు అందరికీ అందట్లేదు, వైసీపీ కార్యకర్తలకు మాత్రం అందుతున్నాయని టీడీపీ అంటున్నారు సార్. జనసేన మాత్రం జన్మభూమి కమిటీలా గతంలో వైసీపీ కమిటీలను ఏర్పాటు చేసి వాళ్ళకి వైసీపీ కార్యకర్తలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు అంటున్నారు సార్. టీడీపీ గవర్నమెంట్లో ఓన్లీ జన్మభూమి కమిటీ వాళ్ళకే న్యాయం జరిగేది, ఇప్పుడు అందరికీ న్యాయం జరుగుతుంది. ఏ పార్టీ అనేది చూడట్లా, కంపల్సరీ అందరికీ న్యాయం చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేస్తే గెలుస్తుంటే గెలవలేరంటారు. నాకు తెలిసి నా ఒపీనియన్ అయితే సీఎం అయితే అవడు. పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేస్తే వైసీపీ ప్రభుత్వాన్ని కానీ కూల్చేస్తానంటున్నారు సార్, నిజంగా కూల్చేస్తారు? అది అసలు పొరపాటును కూడా జరగదు, పొరపాటును కూడా జరగదు. నన్నే కాదు, గుంటూరు మొత్తం ఎక్కడైనా అడగండి మీకు చెప్తారు. వైసీపీ వచ్చే ఎలక్షన్లో ఎన్ని సీట్లు రావచ్చు అంటున్నారు సార్? 175. 171% అది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటున్నారు సార్ టీడీపీ జనసేన. మేము గవర్నమెంట్ బాగా చేసింది కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్తున్నాం 175 రావచ్చు, తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎదురు లేదండి. ఇప్పుడు 100% మళ్ళా ఒక్క సీట్ పోకుండా రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం మళ్ళీ అవుతారని కూడా చెప్తున్నాను. పరిపాలన బాగుందండి. తెల్లారిపాటికి 1-2 కాకముందే ఇంటికి వచ్చి ప్రతి ఒక్క వ్యక్తి కూడా డబ్బులు ఇచ్చి వెళ్తున్నారు. వాలంటీర్లు బాగుండారు, ప్రభుత్వం నెంబర్ 1 ఉందండి. ఎదురులేదు కాయనకు. జగన్మోహన్ రెడ్డి 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు నా పరిస్థితి నీళ్లు కూడు కూడా జరగలేదు, పంటలు లేక వర్షాలు లేక పండగ స్థితిలో నేను చూశాను. అప్పుడు అప్పులు పారమైంది. ఎలా భగవంతున కూటికి గుడ్డకు లోటు లేకుండా బ్రహ్మాండం జరుగుతుంది. అయితే నేను పొలం వేసి అడ్డుకునే నష్టం వస్తే భగవంతుడు ఎట్టగా రక్షిస్తాడు, మళ్ళా సీఎం ఆయనండి. పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేసి జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని అంటున్నారు సార్. ఇవన్నీ కాని పనులండి. ఇది ఏంటంటే నా మాత్రానికే కానీ అన్ని సీట్ ఆయనకు అంత అవకాశం లేదండి. ఇప్పుడు ఏదన్నా కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఫస్ట్ వచ్చిందండి రాష్ట్రంలో. టీడీపీ జనసేన 2 ఒకటి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దత్తపుత్రుల ఆరోపణ ఉంది సార్, దాని గురించి ఎన్ని ఆటంకాలు ఉన్నా కూడా మనకు వైఎస్ఆర్ పార్టీకి ఎదురు లేదు, జగన్మోహన్ రెడ్డి గారు తిరగలేదు అన్న మాట జవదాడకుండా అనుకున్న పనులు సాధించేది ఒక జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమైంది కూడా నేను పక్కా చెప్తాను. టీడీపీ ఆరోపణిస్తుందంటే సంక్షేమ పథకాలు అందరికీ అందట్లేదు, వైసీపీ కార్యకర్తలు. పథకాలు కాదండి, పథకాలు బాగానే ఉన్నాయి, అందరికి అందుతున్నాయి సార్, అందరికి అందుతున్నాయి, అర్హులందరికీ అందుతున్నాయి. సార్ ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు అది ఇప్పట్లో కాదు, చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రులు వైసీపీ అవన్నీ ఉట్టి మాటలే. వచ్చే ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు? వచ్చే ఎలక్షన్లో వైసీపీ ఇప్పట్లో పవన్ కళ్యాణ్ కాదండి, అది ఆయన ఎంతసేపు స్టేజీ కట్టుకోవటమే కానీ ఊర్లలో ఆయనకంటూ కార్యకర్తలు లేరు అన్ని ఊర్లలో. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది సార్? మాకైతే బాగానే ఉందండి, మా డ్రైవర్లు మేము, మాకైతే బాగానే ఉంది. గతంతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు పరిపాలనతో పోల్చుకుంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో ఫైన్లు రాయడం కానీ లేదంటే ఇలాంటివన్నీ తక్కువ అయ్యాయి అంటున్నారు సార్, దాని గురించి మీరు ఏమంటారు? అవునండి, ఫైన్లు తక్కువ ఉన్నాయి, ఎక్కువ ఏమి లేవు. ఆ ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్టు రాశారు కేసులు, చాలా రాశారు. ఇప్పుడు ఏమంత పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వంలో నాకు తెలిసి. ఇంకోటి ఏంటంటే సార్, జనసేన పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే వచ్చే ఎలక్షన్లలో నేనే ముఖ్యమంత్రిని అంటున్నారు సార్. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేసి జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారంటున్నారు సార్, దాని గురించి మీరు ఏమంటారు సార్? ఈ పోటీ ఉంటే ఇద్దరికే ఉండిద్దండి, టీడీపీకి వైసీపీకి ఉండిద్ది. టీడీపీ జనసేన కలిస్తే వైసీపీ ప్రభుత్వాన్ని ఓడగొడతారా సార్? లేదండి, సీట్లు ఏమైనా తగ్గొచ్చు కానీ ప్రభుత్వం మాత్రం పడిపోయే సమస్య లేదు, అదే వచ్చింది. మళ్ళీ వైసీపీ ప్రభుత్వానికి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు సార్? 110 రావచ్చు అనుకుంటున్నానండి. టీడీపీ జనసేన కలిస్తే సార్? టీడీపీ జనసేన కలిస్తేనే. ఒకవేళ టీడీపీ జనసేన సింగిల్గా పోటీ చేస్తే సార్ 130, 140 రావచ్చు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇచ్చారు సార్ మీరు? 75 ఇచ్చారండి. టీడీపీ మార్కులు అంటే సంక్షేమ పథకాలు వైసీపీ కార్యకర్తలకు మాత్రమే, టీడీపీ వాళ్ళకి కానీ జనసేన వాళ్ళకి కానీ ఇవ్వట్లేదు అని అంటారు సార్, దాని గురించి మీరు ఏమంటారు సార్? ప్రతి ఒక్కళ్ళకి అందుతున్నాయండి, ఇది అర్హులైన వాళ్ళందరికీ అందుతున్నాయి ఆయన ఇచ్చే పథకాలన్నీ. బాగుందండి,
సంక్షేమ పథకాలు అందరికీ అందట్లేదు, వైసీపీ కార్యకర్తలకు ఇస్తున్నారని టీడీపీ ఆరోపిస్తుంది సార్. దాని గురించి మీరు ఏమంటారు? అది అంత ఫేక్ అండి, అది పుకార్ అంతే. ఇప్పుడు జగన్ అన్న మనకు అన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు దాకా రేషన్ ఇస్తున్నాడు ఇంటికి వచ్చి, ఇప్పుడు దాకా ఏ పార్టీ కూడా ఇవ్వాల. మేము కూడా టీడీపీ, ఇప్పుడు వైసీపీలో వచ్చేసాం. ఇప్పుడు దాకా మనకు ఏమీ టీడీపీలో జరగల. జగన్ అన్న బాగానే చేస్తున్నాడు, అది ఒక పుకార్. ఏంటంటే 50-50 ఛాన్సెస్ అండి, మళ్ళీ వచ్చేది జగన్ అన్నే. మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. అది చంద్రబాబు పరిపాలన కన్నా ఇప్పుడు బాగానే ఉంది. మేము ఆటో వాళ్ళం శుభ్రంగానే బతుకుతున్నాం, కేసులు పెద్దగా ఏం రాయట్లేదు. అది సరే, టీడీపీ ఏమో ఆరోపిస్తుంది సార్. టీడీపీ 3 రాజధానులు అనేది కరెక్టే, వైసీపీ చెప్పింది 3 రాజధానులు కరెక్టే. టీడీపీ వాళ్ళ స్వార్థం గురించి వాళ్ళ స్వార్థాలు వాళ్ళు చూసుకున్నారు, కానీ జనాల గురించి పట్టించుకునే నాదుడు లేడు. తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే చంద్రబాబు బడాబాబులకు ఇస్తాడు, కానీ పేదోడిని చూడ్డు, పేదోడిని పట్టించుకోడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేదోడిని పట్టించుకున్నాడు. అసలు ఆటో కార్యక్రమం పట్టించుకునే ఏ ముఖ్యమంత్రి నేను చూడలేదు, ఒక జగన్మోహన్ రెడ్డినే నేను చూసింది. అది ఇంకా పవన్ కళ్యాణ్ అన్నావా, పవన్ కళ్యాణ్ ఆయన ఏదో వస్తుంటాడు పోతుంటాడు, కానీ ఆయన వచ్చేది లేదు, పరిపాలించేది లేదు. 170కి ఎన్ని స్థానాలు గెలవచ్చు సార్ వైసీపీ? 175కి ఒక తగ్గుతే ఒక 4-5 సీట్లు తగ్గొచ్చు. 150 దాకా వస్తాయి, మళ్ళీ 150-140 ఆ మధ్యలో వస్తాయి. అది అంతేగాని జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి వెనక్కి తిరిగి చూసే పని లేదు. అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన 100% ఎవరైనా వేసేది ఓట్లు. సామాన్యుడి పేదోడే వేసేది ముందు ఓటు, కోటేశ్వర్లు అయ్యే వస్తలేదు, పేదోడు వేసేది. పేదోడు ఇలా బతుకుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పుణ్యమా అంటేనే బతుకుతున్నాడు. ఏ రాజశేఖర రెడ్డి కూడా ఆలోచించాలి ఆటోవాడి గురించి, జగన్మోహన్ రెడ్డి ఆలోచించాడు. అది చంద్రబాబు వస్తే మాకు బాధుడు, కేసులు, కానీ ఆటోవాడి గురించి ఆలోచించిన వాడు లేడు చంద్రబాబు. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినవాడే, ఈయన ఫ్యూచర్లో ఇప్పుడు స్టార్టింగ్ వచ్చినవాడే, ఈయనే ఇంకా జీవితంలో ముఖ్యమంత్రిగా ఉండేది. చంద్రబాబు ఏదో ఆయన కొడుకు గురించి పోరాడుతున్నాడు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంకా రారు. బాగానే ఉంది, ఇబ్బంది లేదు. సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి సార్. టీడీపీ ఆరోపిస్తే సంక్షేమ పథకాలు అందరికీ అందట్లేదు, వైసీపీ కార్యకర్తలకు ఇస్తున్నారు అంటున్నారు సార్. ఏం లేదు, అందరికి వస్తానే ఉంది. పవన్ కళ్యాణ్ సంగతి మనకెంటుకు. వచ్చే ఎలక్షన్ పవన్ కళ్యాణ్ గారు గెలవచ్చు సార్. కొన్ని సీట్లు రావచ్చు, కొన్ని సీట్లు గెలవటం కాదు, కొన్ని సీట్లు వస్తాయి అంతే. టీడీపీ జనసేన కలిస్తే వైసీపీ ప్రభుత్వాన్ని కూర్చోవచ్చు అంటారా? లేదు, ఇక జగనే వస్తాడు, జగనే సీఎం జగనే. వచ్చే ఎలక్షన్స్లో వైసీపీకి ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? 100 పైన. సార్, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ వల్ల బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్లో కరప్షన్ తగ్గిపోయిందని వైసీపీ చెప్తుంది సార్. తగ్గింది, కరప్షన్ చాలా తగ్గింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు 100కి ఎన్ని మార్కులు వస్తుంది సార్? 80. బాగానే ఉంది. సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి? మాకు అందినాయి, అందరికీ అందినాయి సార్. గతంలో చూసుకుంటే ఆటో వాళ్ళ మీద బాధుడు అంటే కేసులు ఊరికి రాసేవాళ్ళు, ఇప్పుడు కేసులు తగ్గించారంటున్నారు సార్. రాస్తా అన్న అంత లేదు, అది వరకు అయితే ఆపి మరి 1000-1500 అట్లా రాసేవాళ్ళు. ప్రజెంట్ అయితే ఇప్పుడు లేదు, అంతా ప్రశాంతంగా ఉన్నాం. కాదే మాకేందో ఒక డీజిల్ ధర పెరిగింది ఒక్కటే, కానీ ఆ వారి ఛార్జీలు పెరిగినాయి, అంత ఇబ్బంది ఏం లేదు. మా పిల్లలు కూడా అమ్మ ఒడి వచ్చింది, వాటితో పాటు ఇంకొంత తోలు కూడా స్కూల్లో జాయిన్ చేసుకున్నాం, పర్లా. సార్, ఇంకోటి ఏంటంటే వచ్చే ఎలక్షన్స్లో జనసేన టీడీపీ కలిస్తే వైసీపీ ప్రభుత్వాన్ని కూర్చోవచ్చు అంటారా? కష్టం. టీడీపీలో గట్టి వ్యక్తులు లేరు కన్నా, అది కాక అండర్ గ్రౌండ్ లేదు వాళ్ళకి. ప్రజల దగ్గరికి వచ్చే నాయకుడు ఎవరు లేడు టీడీపీ. ఇప్పుడు నాకు అవసరం, నా దగ్గరికి వచ్చి నువ్వు అడిగితేనే సాయం చేసేది. మీరు రాకుండా డాబాలలో కూర్చుంటే ఎవరు చేస్తారు? ఇప్పుడు 10 సార్లు తిరిగితే ఒకసారి అన్న జాలి తల్లి 10 సార్లు వచ్చాడని చేయగలుగుతాం. నువ్వు రాకుండా ఇంట్లో కూర్చొని టీవీలో కనపడితే ఎవడేస్తాడు? వీళ్ళు ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారు, మా దగ్గరికి వచ్చి వాటర్ కార్డు పెట్టుకున్నారా, రేషన్ కార్డు పెట్టుకున్నారా, లేదు ఇల్లు కట్టుకుంటున్నారా, డబ్బులు వచ్చినాయా రావా, వారంలో 2-3 సార్లు వస్తున్నారు. వీళ్ళు ఎవరు వస్తున్నారు మా దగ్గరికి? ఎవరైనా వచ్చి అమ్మ నీకు అందలేదా? సరే, ఈ ప్రభుత్వంలో మాకు అందలేదు, ఏమంటే మాకు ఈ అందలేదని మీకు చెప్పామనుకో, మీరు గట్టిగా పట్టుగా అడగడానికి ఉంటుంది. మీరు వచ్చింది ఏది, అడిగింది ఏది. వచ్చే ఎలక్షన్లో వైసీపీ ఎన్ని స్థానాలు గెలవచ్చు? అంటే 1-2 స్థానాలు తగ్గినా ఫామ్ చేసిద్ది. సార్, ఇంకో విషయానికి వస్తే వాలంటీర్ సచివాలయ వ్యవస్థ కరప్షన్ తగ్గింది అంటున్నారు సార్, నిజమేనా? మాకైతే అన్న, ఇప్పుడు మా నాయనమ్మ ఉంది, అది వరకు ఆమెకి 99 సంవత్సరాలు ఇప్పటికి బతికే ఉంది. ఆమెనే మేము ఆటోలో తీసుకెళ్ళాలి, అక్కడికి వెళ్ళినాక ఇది ఎండిఓ ఎవరు ఉంటారు ఆయన వచ్చి ఆమెకి ఏలుముద్ర పడేది కాదు. ఆయన వచ్చి ఏలుముద్ర వేసి కళ్ళకి పెడితే కానీ మాకు డబ్బులు వచ్చేవి కాదు. ఇప్పుడు డైరెక్ట్ 1 తారీఖు వచ్చేస్తున్నారు, 10 మా నాయనమ్మ డబ్బులు వస్తున్నాయి. మా పెదనాన్నలు కొద్దిగా గొప్ప ఇచ్చినా ఈ డబ్బులతో కాయలు పోయిలు తెచ్చుకుంటుంది, డబ్బులతో బిల్లలు తెచ్చుకుంటుంది. ప్రజెంట్ మా మీద ఆధారపడకుండా ఆ డబ్బులతో ఆమెకు ఉపయోగపడుతున్నాయి.
కొద్దిగా గొప్ప మేము వచ్చినా సరిపోతున్నాయి ఆమెకి 10 తారీఖులు మా అమ్మ ఉంది, మా అమ్మకు వస్తున్నాయి. మా అమ్మకి 18,000 17,000 డబ్బులు పడ్డాయి, నాకు ఆటో డబ్బులు పడ్డాయి. కొద్దిగా గొప్ప నా కష్టానికి అవి కొంత సాయంగా ఉంటున్నాయి. బాగుంది. సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి సార్? అందుతున్నాయి బాగా. అంటే వైసీపీ కార్యకర్తలకు ఇస్తున్నారు, టీడీపీ వాళ్ళకి ఇవ్వట్లేదు, జనసేన వాళ్ళకి ఇవ్వట్లేదని చెప్తున్నారు సార్. అదే లేదు, అందరికీ. గతంలో జన్మభూమి కమిటీలు ఉన్నాయి సార్, దాని ప్లేస్లో వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ వచ్చింది. వీటిలో ఏది బెటర్ అంటే సార్? సచివాలయం. సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కరప్షన్ అనేది తగ్గిపోయింది, గతంలో జన్మభూమి కమిటీలా కాదంటున్నారు సార్ వైసీపీ. అదే లేదు, బాగా సచివాలయం. సచివాలయ వ్యవస్థ లంచాలు తీసుకోవడం లాంటివి ఏమైనా ఉన్నాయా సార్? జగన్మోహన్ రెడ్డి గారికి 100కు ఎన్ని మార్కులు వేస్తారు సార్ పరిపాలనకు? 80. సార్ ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎలక్షన్లలో జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని అంటున్నారు సార్, దాని గురించి మీరు ఏమంటారు? కల్లో కూడా రాదు అంటే మాటలే ఎట్లా వస్తుంది. పవన్ కళ్యాణ్ రాడు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు యొక్క దత్తపుత్రుడన్న ఆరోపిస్తుంది సార్ వైసీపీ. నిజంగా పవన్ కళ్యాణ్ గారు టీడీపీ స్క్రిప్టే చదువుతుండ్రా? అవును, ఓకే, అది కరెక్టే. జనసేన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని దించగలరంటారా? దించలేరు. పవన్ కళ్యాణ్కి ఓట్లు ఎవరు వస్తారండి? ఇప్పుడు పోయినసారి ఏమొచ్చిన ఆయన నిలబడిన సాటే 2 సార్లు ఓడిపోయాడు. మళ్ళీ అంతే సేమ్. ఎప్పుడో షూటింగ్లకు వెళ్ళి ఎప్పుడో సంవత్సరం అవసరం వచ్చి టీవీలో కనబడితే ఓట్లేదు. రెగ్యులర్గా తిరిగే వాళ్ళకి లేదు ఇక్కడ. ఆయన ఎప్పుడో సంవత్సరం అవసరం వచ్చి ఏదో ఇచ్చేస్తాడు ఓట్లు ఎవరు. వైసీపీకి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు సార్? వైసీపీకి వస్తే 150 దాకా వస్తాయి. జగన్మోహన్ రెడ్డి వారి పనితీరు బాగానే ఉంది, ఇబ్బంది లేదు. అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, చెప్పిన పాదయాత్రలు చేస్తున్నాడు, ఇబ్బంది లేదు. ఆయన చేతనైనందుకు ప్రయత్నిస్తూ చేస్తున్నాడు. టీడీపీ ఏం ఆరోపిస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందట్లేదు, వైసీపీ కార్యకర్తలకు అందుతున్నాయి లేదు సార్. టీడీపీలో జరిగినట్టు టీడీపీలో అలా జరిగింది, వైసీపీలో ఏం జరగట్లేదు. వైసీపీలో ప్రతి ఒక్కరికి కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ప్రాంతం లేదు, అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. వైసీపీ కానీ టీడీపీ వాళ్ళకి ఎక్కువ అందుతున్నాయి. ఇంకా పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వాన్ని కూర్చేసి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానంటున్నారు సార్. ఎవరంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు. అతని వల్ల ఏం కాదు, అది జరిగే పని కాదు. ప్రభుత్వాన్ని కూల్ చేయాలంటే అది పవన్ కళ్యాణ్ వల్ల జరిగే పని కాదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. అయితే చీట్లు అంటే తగ్గుతాయేమో కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, అది దానిలో డౌట్ లేదు, అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డి యొక్క పనితీరుకి ఎన్ని మార్కులు ఇచ్చారు సార్ 100కి? జగన్మోహన్ రెడ్డి పని 100కు 100 ఇవ్వచ్చు, ఎందుకంటే అన్నీ చేస్తున్నాడు ఆయన. 100కు 100% ఇవ్వచ్చు ఆయనకి, ఎందుకంటే చెప్పిన హామీలు, చెప్పిన పథకాలు మొత్తం ఇస్తున్నాడు. ప్రజలకు ఏ ఒక్కటి ఎగ్గొట్టట్లేదు, ప్రజలకు చెప్పినట్టు ఇస్తున్నాడు. ఏ ఒక్కటి కూడా ఆయన ఆపట్లేదు. కరోనా వచ్చి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నా కానీ ఆయన ప్రజలకు చెప్పిన మాట, ప్రజలకు చెప్పిన పథకాలు ప్రతి ఒక్కటి ఇచ్చి తీరాడు. అంతలా కరోనా వచ్చి భయంకరమైన ఇబ్బందులు కూడా ఏ పథకం కూడా ఆపకుండా ఆయన ఇచ్చేశాడు. ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకుండా, ప్రజలు ఇబ్బంది పడకూడదని ఆయన అంతలా కరోనా టైంలో కూడా అన్ని పథకాలు ఇచ్చాడు. ఆయన ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని కష్టాలున్నా, ఆర్థికంగా ఇబ్బందులున్నా, ఆర్థిక లోటున్నా, మనకు ఆదాయం లేకపోయినా ఆయన బాధ ఆయన పడి మనకు ఇచ్చాడు. అందులో 100కు 100% వేయచ్చు జగన్మోహన్ రెడ్డికి. బ్రహ్మాండంగా ఉంది. అంటే టీడీపీ ఆరోపిస్తే సంక్షేమ పథకాలు అందరికీ అందట్లేదు, వైసీపీ కార్యకర్తలకి అందుతున్నాయి అంటున్నారు. అలా ఏం లేదు. మా ఇంటి పక్కన అటు పక్కన అందరి ఫస్ట్ టీడీపీ వాళ్ళ తర్వాతే వైసీపీకి వస్తుంది. బ్రహ్మాండంగా ఉంది పాలన. కుల మతాలు తేడా లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు న్యాయంగా సమన్యాయంగా జరుగుతుంది. సరే ఇక జనసేన విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎలక్షన్స్ లో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేసి జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాను అని అంటున్నారు సార్, దాని గురించి మీరు ఏమంటారు సార్? జనసేన పార్టీ ముందు పవన్ కళ్యాణ్ గారు గెలవమనండి, తర్వాత వాళ్ళు పార్టీ స్థాపించడం తర్వాత సంగతి. జనసేనకి పబ్లిక్లో పార్టీకి విలువ లేదు. వచ్చే ఎలక్షన్లో వైసీపీ ఎన్ని స్థానాలు గెలవచ్చు అనుకుంటున్నారు సార్? 100 నుంచి 110 వరకు గెలవచ్చు సార్. గతంలో పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటి సార్? కొత్త పెట్టారు కానీ సచివాలయ సర్వీసెస్ మామూలు సర్వీస్, అది సచివాలయం సర్వీస్ పెట్టాడు ఆయన. ఇంటింటి రేషన్ పథకం పెట్టారు. మనం ఏ పని చేసుకోవాలన్నా తాలూకా, గతంలో అయితే ఎంఆర్ఓ ఆఫీసు తాలూకా వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు అవసరం లేకుండా మన ఇంటి వద్దనే ఏదైనా సర్టిఫికేట్ కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, మ్యారేజ్ సర్టిఫికేట్ కానివ్వండి, రేషన్ కార్డ్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కార్డ్ కానివ్వండి, పెన్షన్కి అప్లై చేయడం కావండి, ఏదైనా మనం వెళ్లకుండా వాలంటీర్స్ అనే సంస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రజలకి చేస్తున్న సేవ ఇది దేశంలో ఎక్కడా లేదు. ఇది నెంబర్ 1. ఇది చంద్రబాబు 20 సంవత్సరాలు చేసిన, జగన్ ఇలాంటి ఒక్క పని చేసినా దీనికి చంద్రబాబు కన్నా జగనే అని బెటర్ అని నా ఉద్దేశం.
సచివాలయ వ్యవస్థ వల్ల కరప్షన్ తగ్గిపోయింది, అవినీతి తగ్గిపోయింది, లంచగొండతనం తగ్గిపోయింది అని వైసీపీ చెప్తుంది సార్. దీని గురించి మీరు ఏమంటారు? సార్ నిజమే, ఒక్కటి చూపించండి నాకు, ఎక్కడ చూపించండి. ఎవరైనా రూపాయి లేకుండా లంచం ఒక్క రూపాయి కూడా మేము ఇవ్వకుండా అన్ని పథకాలు కరెక్ట్గా జరుగుతున్నాయి. ఒక్కడి కూడా భేదం లేదు. వాలంటీర్ నేరుగా వచ్చి వాళ్ళే పని చూసుకుని ఫింగర్ ప్రింట్ ద్వారా కానివ్వండి, ఏదైనా ఆధార్ కార్డు జిరాక్స్ ఏదైనా మనకి వాలంటీర్ ద్వారా జరుగుతుంది. దీని రూపాయి కూడా మేము ఇంతవరకు నాకు అన్ని పథకాలు వచ్చాయి. అమ్మ ఒడి వచ్చింది, రేషన్ కార్డు వచ్చింది, ఆరోగ్యశ్రీ వచ్చింది, ఇళ్ళ పట్టా వచ్చింది. నేను ఒక్క రూపాయి కూడా ఎవరు ఇవ్వాలా, నన్ను ఎవరు రూపాయి అడగల. పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎలక్షన్స్లో జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానంటారు. దాని గురించి ఈ పవన్ కళ్యాణ్ జనం అంత ఇదిగా ఏ నమ్మట్ల. ఆయన ఫ్యాన్స్, ఆయన అభిమానులు మాత్రమే బాగా ఇదిగా లైక్ చేస్తున్నారు. ఆయన ఎంతసేపు టీడీపీ మనిషిగా, ఆయన వేరేగా చెప్పేది ఏముందిగా. ఆయన ఏం చేసినా టీడీపీ మనిషిగానే ముద్రపడిపోయి ఉంది. దానికి మనం ఆయన గురించి అంత పెద్దగా చెప్పుకోవాల్సిన విషయం ఏం కాదు. చంద్రబాబు యొక్క దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడని అందరూ నేను చెప్పేది ఏముంది, లోకమే కూడేకి వస్తుంది. చంద్రబాబుకి దత్తపుత్రుడు ఈయనని, జగన్మోహన్ రెడ్డి గారేమో మోడీ గారి దత్తపుత్రుడని ఆయన్ని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబు దత్తపుత్రుడు అని చెబుతున్నారు. వేరే దీనికి ప్రత్యేకంగా ఆలోచించాల్సింది ఏమీ లేదు. కానీ వేళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ మాటగా మాటే చెప్పుకోవాలి. ఈ కరోనా కాలంలో 2 సంవత్సరాల నుంచి కరోనా కష్టాల్లో నానా ప్రాబ్లమ్స్, నానా బాధగా గవర్నమెంట్కి ఇన్కమ్ లేకపోయినా కూడా పథకాలు తెచ్చినా బాగానే చేశాడు నాకు తెలిసినంత మటుకు. కాతే ఏంటంటే వీళ్ళకి కనపట్టలేదు. ఈ పథకాలు ఇచ్చినవి డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి ఎవరికి కనపట్టలేదు. మెయిన్ రోడ్లు అలాంటివంటే ఇంకా ఏం పోయలేదు కాబట్టి దాని గురించి ఏం చేయలేదు. అభివృద్ధి లేదు అంటున్నారు. అభివృద్ధి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ 2-3 సంవత్సరాల నుంచి కరోనా ప్రాబ్లంతో నానా బాధలు పడ్డారు అందరూ. గవర్నమెంట్ కూడా అతలాకుతలమైపోయింది. కానీ ఇంతమందిని కాపాడాడు, చాలా గొప్పగా కాపాడాడు. అన్ని రాష్ట్రాల మీద మన రాష్ట్రమే చాలా గొప్పగా కాపాడాడని జనాన్ని అని చెప్పి నా భావన. జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగానే ఉంది, తీసేసే మనిషి ఏం కాదు. పాలన బాగానే ఉంది, చక్కగానే చేస్తున్నాడు. నెక్స్ట్ కూడా జనం నాకు తెలిసినంత మటుకు వేరే ఆల్టర్నేట్గా ఏమీ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి 100కి 99% సోర్సెస్ కనపడుతున్నాయి. టీడీపీ జనసేన కలిస్తే వైసీపీని ఓడగొట్టగలవా? ఏమండి, అంతకు ముందు కూడా టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ పొత్తుతోనే ఉన్నారు. పోయినసారి కూడా ఏమి చేయగలిగారు జగన్మోహన్ రెడ్డి గారిని? ఇవన్నీ ఎన్ని కలిసినా ఏం ఉండదండి, ఏం ఉపయోగం ఉండదు. నాకు తెలిసినంత మటుకు ఇవన్నీ కలవాలన్నా కూడా, ఏం చెయ్యాలన్నా కూడా పైన సెంటర్లో మోడీ గారు చేయాల్సిందే. వీళ్ళు కలవాలన్నా కూడా మోడీ గారి వల్లే అవుతుంది. వీళ్ళకై వీళ్ళు కలవడానికి ఆస్కారమేం లేదు. ఆయన సిగ్నల్ ఇస్తేనే కానీ వీళ్ళు నడవరు ఎవరైనా కానీ. జగన్ పరిపాలన అంటే ఆడవాళ్ళకి మాత్రం బాగుంది. అంటే వచ్చే ఎలక్షన్లో జగన్ మళ్ళీ గెలవచ్చు అంటారా? ఆడవాళ్ళ ఓట్లు పడతాయి మాత్రం గ్యారంటీగా. 99% జగనే వస్తాడు. కానీ పనులు కొంచెం మాకు ఉంటే మంచిది. సార్, టీడీపీ ఏమైనా ఆరోపిస్తుంది అంటే సంక్షేమ పథకాలు అందరికీ అందట్లేదు, వైసీపీ కార్యకర్తలకి ఇస్తున్నామని చెప్పేసి అంటున్నారు సార్. అలాగేం లేదన్నా, అందరికీ వస్తున్నాయి. ఇక జనసేన విషయానికి వస్తారు. వచ్చే ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎలా ఉండబోతుంది? ఏం ఉండదన్న, ఏం ఉండదు, అంతేం కనపడదు అసలు పవన్ కళ్యాణ్ది. జగన్నే వస్తాడు. జగన్మోహన్ గారి పరిపాలన పర్వాలేదండి. సంక్షేమ పథకాలు అందరికీ అందట్లేదు, టీడీపీ వాళ్ళకి మాత్రం అందుతున్నాయి అంటున్నారు సార్. లేదు, మాకు కూడా అందినాయండి. దేవుడి దయ వల్ల మన విద్యా దీవెన వచ్చింది. పోతే ఇంకోటి 40 సంవత్సరాల నుంచి చూసారా, 45 సంవత్సరాలు 18,700 అవి కూడా అందినాయి. దేవుడితో అందుతానే ఉన్నాయి. పర్వాలేదు, పరిపాలన బాగానే ఉంది. చెప్పుకునేవాళ్ళు అనేక రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. నలుగురు కూర్చున్నప్పుడు 4 మాటలు లేస్తూనే ఉంటాయి. బాగానే ఉన్నాయా? సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయంటారా? టీడీపీ అంటుంది సంక్షేమ పథకాలు అందరికీ అందట్లేదు, వైసీపీ కార్యకర్తలకే అందుతున్నాయి అంటున్నారు సార్. లేదయ్యా, అందరికి అందుతానే ఉన్నాయి. వచ్చే ఎలక్షన్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవచ్చు అంటారా అనే అనుకుంటున్నాం. మీకేమో సంక్షేమ పథకాలు వస్తున్నాయమ్మా? 18 ఏళ్ళు వస్తున్నాయి. 18 ఏళ్ళు డబ్బులు వస్తున్నాయి. మా పిల్లలకి వాళ్ళకైతే అమ్మఒడి డబ్బులు వస్తున్నాయి. మాకు అయ్యే వస్తున్నాయి.
వాలంటీర్ సచివాలయ వ్యవస్థ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి మేడం? అది మంచిగా జగన్మోహన్గా ఉపయోగపడుతుంది ఆ వ్యవస్థ? పర్వాలేదు, చేస్తూనే ఉంటారు వాలంటీర్లు కూడా. పర్వాలేదు, మా ఊరికి సంబంధించి బాగానే చేస్తున్నారు. తర్వాత అయితే మనకు తెలియదు. పెట్టిన సంక్షేమ పథకాలు అన్నీ మాకు చాలా బాగున్నాయి. పేదలకైతే న్యాయం చేస్తున్నారు, వ్యాపారస్తులుగా ఇవన్నీ అంటే మనం చెప్పలేము. టీడీపీ ఆరోపిస్తుంది అంటే సంక్షేమ పథకాలు అందరికీ అందట్లేదు, వైసీపీ కార్యకర్తలకు ఇస్తున్నారు అని చెప్పేసి. అవన్నీ వాళ్ళు అంటూ ఉంటారు సార్. అది మాకైతే నచ్చింది. 2024 ఎన్నికల్లో జనసేన ప్రభావం ఎలా ఉండబోతుంది సార్? జనసేన ఈ పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేశాడు, ఏముంది చెప్పలేం. అంటే వచ్చే ఎలక్షన్లలో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేసి జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముండదులే సార్, వాళ్ళ కాన్ఫిడెంట్, అది చెప్పలే. టీడీపీ జనసేన కలిస్తే వైసీపీ ప్రభుత్వాన్ని కూర్చోవచ్చుంటారా? ఏముండదు అనుకుంటున్నాను నేనైతే. ఏముండదు అనుకున్నా. 2024 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు పక్క. జగన్ గారు అనుకున్నది అనుకున్నట్టు ప్రతి ఒక్క కార్యం చేశాడు. అది ఆయన ఎక్కడ ఏ ఇబ్బందులు పడుతున్నాడో, ఎక్కడ ఏ చేస్తున్నాడో అది ఆయనే పడుతున్నాడు బాధ. అనుకున్నది అనుకున్నట్టు చేస్తున్నాడు. ఇళ్ల ప్లాట్లు అన్నాడు, 30 లక్షల మందికి ఇళ్ల ప్లాట్లు ఇచ్చాడు. ఆటో డ్రైవర్ల డబ్బులు అన్నాడు ఇచ్చాడు. రుణమాఫీలు అన్నాడు, అన్నీ డోక్రా మాఫీలు అన్నీ క్లియర్గా చేసుకొస్తున్నాడు అండి. పరిపాలన ఎక్సలెంట్గా ఉంది. పరిపాలన మాత్రం ఇబ్బంది ఏమి లేదండి. అందరూ కూడా ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకుంటున్నారు వాస్తవంగా. సార్, సంక్షేమ పథకాలు అందరికీ అందట్లేదు, వైసీపీ కార్యకర్తలకు ఇస్తున్నామని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏమండి, గిట్టిగా అందరూ ఏదో అంటారండి. కొంతమందికి ఇది పరం, వచ్చిన వాళ్ళకి వస్తాయి, పోయిన వాళ్ళకి పోతాయి. ఇదో పరం కాబట్టి దాని గురించి వచ్చిన వాళ్ళకి వస్తాయండి, రాకుండా అందరికి వస్తున్నాయి. ప్రతి ఒక్క వాళ్ళు లబ్ధిదారులు పొందకుండా ఎవరూ లేరు. అందరూ లబ్ధిదారులు పొందిన వాళ్ళే. కొత్త లబ్ధిదారులు పొందారండి. దాని విషయంలో ఇబ్బంది ఏం లేదు. నేనున్నాను వాస్తవంగా. మా పిల్లలకి అమ్మఒడి డబ్బులు మాకు పడలా, కానీ మాకు పడిపోయి ఎదుటోళ్ళకి పండి, అది సంతోషం చాలండి. పేదోళ్ళకి అందరికి వస్తున్నాయి. ఎలక్షన్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలవచ్చుంటారా? కన్ఫామ్గా వస్తాడండి, దాంట్లో సత్యం లేదు. పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎలా ఉండబోతుంది సార్ వచ్చే ఎలక్షన్? ఏమండి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకండి? ఇప్పుడు ఆయన పార్టీ ఒరిజినల్ పెట్టుకుంటే ఆయనకి వేసేవాళ్ళు ఉంటారు. ఆయనేమో ఇటు అటు అంటాడు. ఇప్పుడు మేము ఓటు వేయాలన్నా కానీ ఆయన అటు ఇటు అనేటప్పుడు ఓటు వేయాలని ఎవరికైనా ఇబ్బందికరంగా ఉండేదిగా. సరిగా పవన్ కళ్యాణ్ గారి పార్టీ మన అనుకొని దిగేవనికి ఆయన ఏటో గట్టి వెళ్ళిపోతున్నాడు. అందుకని ముందలకి ప్రజలు రావట్లా. సంక్షేమ పథకాలు అందరికీ అందట్లేదు, వైసీపీ కార్యకర్తలకు మాత్రం ఇస్తున్నారు అని టీడీపీ ఆరోపిస్తారు. జనసేన గతంలో జన్మభూమి కమిటీలు లాగానే వీళ్ళు కూడా వైసీపీ కమిటీలు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు సార్. దాని గురించి మీరు ఏమంటారు సార్? పార్టీలకి సంబంధం లేకుండా, ప్రాంతాలకు సంబంధం లేకుండా, కుల మతాలకు సంబంధం లేకుండా పథకాలు అందాలన్నాడు. కాబట్టి ఎవరైనా ఒక టీడీపీ కార్యకర్త వచ్చి మాకు రాలేదు సంక్షేమ పథకం, ఏది అర్హులైతే, అర్హులు కాకపోతే ఎవరికైనా రాదు. అది వైసీపీ టీడీపీ అని కాదు, అర్హత ఉంటే అందరికీ వస్తుంది. అందరికీ ఇస్తున్నారు చక్కగా. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వంలో కూడా చూడనంత సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. ఇది పక్కా 100% గ్యారంటీ. అసలు ఎక్కడ అసలు ఒక్క టీడీపీ కార్యకర్త వచ్చి మాకు రాలేదు అని ఎవడన్నా మాకు చూపివ్వనండి మేము చెప్తాం. మేము చూస్తున్నాం కాబట్టి ఎక్కడ అసలు అది లేదు. అసలు ఒక పార్టీ ఆ కులం మతం ఏం లేదు. ఎవడైతే అర్హుడు ఉన్నాడో అందరూ వస్తున్నాయి. ఇక జనసేన విషయానికి వస్తారు. వచ్చే ఎలక్షన్లలో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేసి జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానంటున్నారు సార్. ఎవరు ఊహాగానాలు వాళ్ళు ఉంటాయి, ఊహించుకోవడమే కదా. గాల్లో మెడలు కట్టుకోవడం తప్పితే అదే అంత సత్తా అని ఉండి ఉంటే తను 2 సార్లు పోటీ చేసి ఒకసారి కూడా గెలవలేదు. ఆయనకు వచ్చింది ఒక సీటు, ఆయన కూడా వచ్చి ఈ పక్కన కూర్చున్నాడు. ఇప్పుడు ఎట్లాగా కూల్చే సత్తా ఎట్లా వచ్చింది? మహా ఆయన కష్టపడితే ఆయన మీద ఇంకొద్దిగా అభిమానులు ప్రేమ కలిగితే ఇంకో 4-5 సీట్లు ఏమైనా ఇస్తారేమో. మహా ఇస్తే అది అంత తప్పది సార్. వైసీపీ ఆరోపిస్తుంది సార్, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు దత్తపుత్రుడు. పవన్ కళ్యాణ్ గారికి రాత్రిపూట టీడీపీ స్క్రిప్ట్ పంపుతుంది, పొద్దున ప్రిపేర్ అయ్యి వచ్చి రాత్రిపూట మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెడతారంటున్నారు సార్. అది నిజమేనండి, చూస్తున్నాం కదా. ఇప్పుడు కాదు, 2014 ఎలక్షన్ కానీ చూస్తూనే ఉన్నాం. ఆయన ఏది పంపిస్తే అది ఆయన వచ్చి స్టేజ్ ఎక్కి చదువుతాడు తప్పితే నిజంగా ఆయన స్వయంగా ఒక రాజకీయ నాయకుడు డయాస్ ఎక్కి మాట్లాడాడంటే అది ప్రజల గుండెలోకి వెళ్ళాలి, కానీ ఒకళ్ళు ఇచ్చిన కాగితం చదువుతూ చెప్పడం కాదు. సార్, టీడీపీ జనసేన కలిస్తే వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చొచ్చు అంటారా? ఏం అసలు వైసీపీ ప్రభుత్వం భయమే లేదు. ప్రజలంటే మొత్తం వాళ్ళకే ఉంది.
లేదు హోగానాలు తప్పితే ఏం లేదు, కూల్చేంత ప్రసక్తి లేదండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగానే ఉంది ప్రస్తుతానికి మాత్రం. ఇప్పుడు దాకా బాగానే ఉంది, ఏమి ఇది లేదు. ఎందుకంటే ఆయన చెప్పిన వాగ్దానాలన్నీ కరెక్ట్గా ఒకటి నెరవేరుస్తూనే వచ్చినాడు. ఇప్పుడు వితంతు పింఛన్ కానీ మామూలు వృద్ధాప్య పింఛన్ అని మొత్తం టైం టు టైం ఇస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇళ్ళకడే ఇస్తున్నారు. ఆయన బాగానే ఉంది, 99% బాగానే ఉందండి. ప్రస్తుతానికి మాత్రం ఏది లేదు. రాబోయే ముఖ్యమంత్రి కూడా ఆయనే. టీడీపీ ఏమన్నా ఆరోపిస్తుందంటే సంక్షేమ పథకాలు వైసీపీ కార్యకర్తలకు ఇస్తున్నారు, టీడీపీలో పనిచేసిన వాళ్ళకి లేదా జనసేన వాళ్ళకి ఇవ్వట్లేదని ఆరోపిస్తుంది. దాని గురించి మీరు ఏమంటారు? అదంతా అబద్ధం. ఇంకెట్టని వాళ్ళు చెప్పే ప్రచారాలు అన్ని పథకాలు బాగానే చేస్తున్నారు. ఇళ్ళు లేని వాళ్ళు ఇల్లు కట్టిస్తున్నాడు, అనేక రకాల ఇప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టాడు, ఎన్నో రకాల వైద్యాలు అందిస్తున్నాడు. ప్రజలకు అన్ని సంక్షేమ కార్యక్రమాలన్నీ బాగానే చేస్తున్నాడు. దాంట్లో దోకాయం లేదు. పవన్ కళ్యాణ్ యొక్క ప్రభావం ఎంత ఉంటుంది వచ్చే ఎలక్షన్లో? పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా నేను వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చి జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తానంటున్నారు. అది కల్లో మాట, జరిగే పని కాదు. ఎందుకంటే ఆయన పార్టీ ఇంకా పటిష్టంగా కావాలా. ఎందుకంటే ఏది పెట్టాడు, పోయినసారి పెట్టాడు, ఒక్క సీటు కూడా గెలవకపోయాడు. అది ప్రచార ఆర్భాటమే తప్ప వేరేది లేదు. టీడీపీ జనసేన కలిస్తే వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చొచ్చు అంటారా? అది కలిసే పని లేదు, కలవదు. ఎందుకంటే ఈయన 3 వంతులు ఈయన జనసేన బీజేపీ సపోర్ట్ చేస్తున్నాడు. రాబోయే ఎలక్షన్లో ఇద్దరు ఇదవచ్చు, కాంప్రమైజ్ అయ్యి ఇద్దరు ఓట్లు చేసుకోవచ్చు, పంచుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన పేదల ప్రభుత్వం అండి. ఇది పేదలకు సంబంధించింది ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ ఇలాంటి రాదనుకుంటా. ఈ ప్రభుత్వం పోతే ఇది పేదవాళ్ళకి చాలా సపోర్ట్ ఇస్తుంది, ప్రతి వాడికి చేయూత ఇస్తుంది. ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ చేతి పని వాళ్ళు కానీ చాలా బాగుంది ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వం చాలా అవసరం అండి. ఇలాంటి ప్రభుత్వం కూడా ఇలాంత పబ్లిక్కి సపోర్ట్ ఇవ్వలేదు, బాగా సపోర్ట్ ఇస్తున్నారు ఈ పబ్లిక్. సార్, టీడీపీ ఏమో ఆరోపిస్తుందంటే సంక్షేమ పథకాలు వైసీపీ కార్యకర్తలు మాత్రం, వైసీపీలో పనిచేసిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు, టీడీపీ వాళ్ళకి ఇవ్వట్లేదు, జనసేన వాళ్ళకి ఇవ్వట్లేదు అంటున్నారు సార్. లేదండి, ప్రతి ఒక్కరు దీనికి లాభం పొందుతున్నారు. ఈ పథకంలో ప్రతి ఒక్కరు దీనిలో లాభం పొందుతున్నారు. కాకపోతే కొంతమంది ఏంటంటే రేషన్ కార్డు లేక, అడ్రస్లు సరిగా లేక, ఈ సబ్జెక్టు ఒకరికొకరు వారంటీలకి ఈ పబ్లిక్కి అవగాహన లేక కొంతమంది రాకపోవచ్చులు. కానీ అతని ఉద్దేశం అలాంటిది ఏం లేదు. ప్రతి ఒక్కరికి చేయూత ఇవ్వాలా, సహకారం ఉండాలనే ప్రభుత్వం చేస్తుంది పని ఇది. సార్, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ వల్ల ఆంధ్రప్రదేశ్లో కరప్షన్ తగ్గిపోయింది. గతంలో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, ఎంఈ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ 100 రూపాయలు ఇక్కడ లంచం ఇవ్వాలి అని చెప్పేసి, కానీ సచివాలయంలో లంచం తీసుకోవట్లేదు అని చెప్పి చెప్తున్నారు సార్. అవును, దాదాపుగా లంచం తీసుకోవట్లేదు. ఈ పబ్లిక్ ఏంటంటే పని తొందర అవ్వాలని వీళ్ళే ముందుగానే ఎంతో సార్లు నా పని చేయని పబ్లికే చెడగొడుతున్నారు. వాళ్ళకు ముందుగానే ఆశ చూపిస్తున్నారు, నా పని చేస్తే ఎంతమంది తెస్తామండి, ముందు పని చేయని. అసలు ఎంప్లాయీస్కి అలాంటి ఆలోచన లేదు. ఇంత స్టార్టింగ్లో మన పబ్లికే చెడగొడుతున్నాం వాళ్ళకి, ఎంతమంది ఇచ్చి తొందర పని చేయించుకోవాలని. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే వచ్చే ఎలక్షన్లలో పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కూల్చే జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారంటున్నారు సార్. జనసేనకు మన ప్రభుత్వంకి ఏం పోటీ లేదండి, మన ప్రభుత్వం పైనే ఉంటుంది. ఇది జనసేన పెద్దగా దీని మీద దెబ్బ తీయలేదండి. ఎందుకంటే అతను 2 చోట్ల పోటీ చేశాడు, 2 చోట్ల ఓడిపోయాడు. అతని పార్టీలో కొంతమంది గెలుస్తులే కానీ అతను ఏం పెద్ద ఇమేజ్ లేదండి. అదేంటంటే అంటే హీరోలాగా చూస్తారు అంతవరకే, రాజకీయ అలా చూడరు వాళ్ళకి. అతను జగన్ మన పవన్ కళ్యాణ్కి హీరోలా చూసారులే కానీ రాజకీయ లీడర్లుగా చూడరు. జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనకు 100కి ఎన్ని మార్కులు వస్తారు సార్ మీరు? నా ఉద్దేశం చూస్తే 98, 100 రావాలా, 98, 100 దాకా రావాలా. మాకైతే బాగానే ఉందన్న, మాకైతే ఆయన పరిపాలన బాగానే ఉంది, బాగానే ఉంటున్నాం, అన్ని బాగానే సౌకర్యాలు బాగా జరుగుతున్నాయి. అంటే వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కానీ అది వాలంటీర్ వ్యవస్థ అనేది ఓన్లీ వైసీపీ కార్యకర్తలకు మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. లేదు, అందరికీ సమానంగానే జరుగుతుంది. సంక్షేమ పథకాలు అన్నీ కూడా మీకు అందుతూ ఉన్నాయా? మాకు అందుతానే ఉన్నాయి. అంటే మాకు జగన్ గృహకల్పలో మాకు స్థలం కూడా ఇచ్చింది, కడుతున్నారు. మాకు ఇల్లు వాళ్ళే కడుతున్నారు. బాగానే అన్ని డిగ్నిటీగా బాగానే చేస్తున్నారు. ఓకే, బాగానే ఉందండి. అంటే మళ్ళీ ఆయనే అధికారంలోకి రావచ్చు అంటారా? గ్యారెంటీగా ఆయన వస్తాడు. గత 5 ఏళ్ల పరిపాలనతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉందంటారు? అప్పుడు కన్నా ఇప్పుడే బాగుంది కదా, ఏదైనా పేదవాళ్ళకి ఆదుకుంటున్నాడు కదా బాగానే. అంటే ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా సంక్షేమ పథకాలు ఏం లేవు, అన్ని అభివృద్ధి పనులు ఏం లేవు అని చెప్పేసి అంటూ ఉన్నారు. సంక్షేమ పథకాలు ఏవి లేవు, పలాంటి లేదని చెప్పండి ఒకటి. ఆయన చెప్పింది ప్రతి ఒక్కటి చేస్తున్నాడు కదా, అందుకే డౌట్ లేదు. సంక్షేమ పథకాలు కూడా ఓన్లీ వైసీపీ కార్యకర్తలకు వాళ్ళకి మాత్రమే అందుతున్నాయి అంటున్నారు. అలా అనేది వాళ్ళు టీడీపీ వాళ్ళు
జనసేన వాళ్ళు తప్ప ఇంకెవరు అనరండి. అదేంటంటే వాళ్ళు ఆయన తప్పులు చూపించడానికి ఏం లేవు, ఈ విధంగా ప్రచారం చేసుకుంటున్నారు అంతే. ఆయన పరిపాలన ఏ రకంగా ఉందంటారు? బాగానే ఉంది. అంటే గత 5 ఏళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది. మాకు సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయంటారా? అందుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ పెట్టారు, వాలంటీర్ వ్యవస్థ సక్రమంగానే ఉందంట. బాగానే ఉంది. మాకు బాగానే ఉందండి. ఇంటింటికి వస్తున్నారా వాలంటీర్లు? వస్తున్నారు. ఏదైనా పథకాలు వస్తే వచ్చి చెప్తున్నారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు చాలామందికి చాలా చేశారు, తిన్నారు. తిని కూడా అక్రంగా ఈ టీడీపీ వాళ్ళు అక్రంగా మాట్లాడుతున్నారు. హాస్పిటల్లో గుండె ఆపరేషన్కి అయితే ఇప్పుడు ఒక వ్యక్తి మాట్లాడాడు. ఆపరేషన్ కోసం నాకు జగన్మోహన్ రెడ్డి నేను ఓటేసిన వల్ల నాకు ఆపరేషన్ జరిగిందని చెప్పేసి అని ఒక వ్యక్తి టీడీపీ వ్యక్తి మాట్లాడాడు. అతనికి అమ్మఒడి వచ్చింది, ప్లస్ ఇల్లు వచ్చింది, ఆయనకి ఇంట్లో సౌకర్యం మొత్తం జరిగినాయి. అయినా జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే ఆయన ఇవ్వటం తప్పు, ఆయనకి జనాలకి మేలు చేయటమే తప్పు. ఆయన చేసిన తప్పే అది. 15,000 రూపాయలు తీసుకొని కూడా తీసుకోలేదంటున్నారు. ఇళ్ల స్థలాలు వచ్చి కూడా రాలేదంటున్నారు. ఇది టీడీపీ ప్రభుత్వమా వైసీపీ ప్రభుత్వమా? టీడీపీయే రావాలని చెప్పేసి అని అంటున్నారు. టీడీపీలో ఏం జరిగింది మేలు చెప్పమానండి. 100% గ్యారంటీ. ఇవన్నీ ఉట్టి లేనిపోయిన పుకార్లు, ఇవన్నీ సమక్షాలు జరగకపోతే ఇలా ప్రజలు ఎలా అభివృద్ధి అవుతున్నారు? స్కూల్కి అమ్మఒడి కానీ, ఇప్పుడు స్కూల్ పింఛన్ కానీ, ఇవన్నీ స్కాలర్షిప్లు కానీ 100% చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ టీడీపీ పరిపాలనలో కావాలని కుదంతరం చేసే పరిపాలన అకృత మాటలు. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పథకాలు అవన్నీ కూడా పేదవారికి అందట్లేదు అని చెప్పేసి టీడీపీ అంటా ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నిజమేనా అది? ఇది 100% అబద్ధం. టీడీపీ మాటలు చెప్పే మాటలు. వైసీపీ చేయకపోతే ప్రజలు ఎంత స్పందన రాదు. నెక్స్ట్ 2024 కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం. పరిపాలన పరంగా అయితే పర్వాలేదు బాసు. కాకపోతే ఈసారి 175 అంటున్నారు కదా, 175 రావు, 100 వస్తాయి, అందుకని గ్యారంటీ అంతే. ఒకవేళ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే జనసేన వైసీపీని ఏమన్నా ఓడించవచ్చు అంటారా? ఓడించటం కాదు, సీట్ల పరంగా తగ్గొచ్చేమో. ఇప్పుడు ఇక్కడ 10 మంది ఉన్నాం మనం. నేను టీడీపీకి వేసి ఇంకో వైసీపీకి వేస్తాను, నేను వైసీపీకి అయితే ఇంకో జనసేనకి వేస్తారు. ఎవరో ఒపీనియన్ వాళ్ళది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ టీడీపీకి ఏం రూల్ లేదు, ఇక్కడ ఉన్న వైసీపీకి ఏం రూల్ లేదు, ఉన్నట్టు జనసేనకి ఏం రూల్ లేదుగా. ఎవరు అభిమానం వాళ్ళది. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అంటా ఉన్నారు మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పేసి మళ్ళీ మద్యాన్ని ఇంకా ధరలు పెంచి మరీ అమ్ముతున్నారు. ఆయన గురించి మాట్లాడే వేస్ట్ అది ఆయన మాట్లాడే వేస్ట్ అది. ఎందుకని అలా? అంతే వేస్ట్. ఆయనకి సీటే రాలా, ఆయన ముందు నిలబడిన సీటే లేదు దిక్కు ఆడ. ఆయన గురించి మాట్లాడడం వేస్ట్ అది. అంటే ఈసారి ఖచ్చితంగా అంటే టీడీపీ జనసేన కలిసి వైసీపీని చిత్తుగా ఓడిస్తాము అని చెప్పేసి అంటాను. అసలు అంత సీన్ లేవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు అందరూ కరెక్ట్గా ఇస్తున్నారు. మనము ఏ ప్రూఫ్లు కరెక్ట్గా పెట్టుకుని అందరికీ పేమెంట్ పడుతున్నాయి. అది దాని గురించి మాట్లాడడం వేస్ట్ అన్న. ఎందుకంటే అన్ని పథకాల గురించి ఏదైనా ఆయన మాట నిలబడ్డాడు దాని మీద. ఏదైనా జనసేన, టీడీపీ, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు మొత్తం కలిసినాం మనం. 2009 చూసావుగా, రాజశేఖర రెడ్డి గారు ఏకదాటికి వచ్చాడు. సేమ్ అదే రెండోసారి జగన్మోహన్ రెడ్డి ఏకదాటికి వస్తున్నాడు. ఇవన్నీ ఆల్ పార్టీస్ మొత్తం వచ్చినాయి. ఒకప్పుడు అప్పుడు ప్రజారాజ్యం ఉంది, జనసేన ప్రజారాజ్యం ఉంది. అప్పుడు అన్నదమ్ములు ఇద్దరు నిలబడ్డారు. 2009 ఎవరు గెలిచారు? రాజశేఖర రెడ్డి గారు ఒకటే వచ్చాడు సింగల్గా. అలాగే రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కలిసి వచ్చినా సింగల్ గెలవబోతున్నాడు. కానీ ఇప్పుడు 175 సీట్లు మేమంటే మేము అని చెప్పేసి టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు అంటున్నారు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. సరే, జనసేనను టీడీపీ ఒకటే కదా. 175 కాదు, 170, 275 వస్తాయి వాళ్ళకి. 100 ఎక్స్ట్రా వస్తాయి ఇద్దరు కలిస్తే. ముందు వాడు గడుక్కో మనం ఎందుకు. అంటే అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో నుంచి ఖచ్చితంగా ఓడిస్తామని చెప్పేసి వైసీపీ అంటా ఉంది. వైసీపీ టీడీపీ పార్టీని కూడా పులివెందుల్లో జగన్ గారిని ఓడిస్తాం మేము అని చెప్పేసి మా మొదటి గెలుపు మాది పులివెందుల నుంచే మొదలవుతుంది అని చెప్పేసి లోకేష్ గారు అంటున్నారు. లోకేష్ గారు మాట్లాడుతుంటే కూడా సిగ్గు అనిపిస్తుంది. ఒక సీఎం కొడుకు అయి ఉండి సీఎం రేస్లో ఉండి మంగళూరు ఓడిపోయాడు. నువ్వు కడపలో ఏం గెలుగుతావు? పులివెందులో 70, 60, 75 మెజార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి. నీకు ఎంత మెజార్టీ వచ్చింది? పోయినసారి 62,000 వచ్చింది, ఈసారి ఎంత వచ్చింది? 32,000 వచ్చింది చంద్రబాబు నాయుడుకి. రేపు తగ్గొచ్చాము, అసలు ఓడిపోవచ్చాము, చెప్పలేంగా. అదే ఇప్పుడు వైసీపీ కూడా అదే అంటా ఉంది కదా, ఖచ్చితంగా అంటే కుప్పం నుంచే మా గెలుపు కూడా మొదలు పెడతాము అంటున్నారు. ఖచ్చితంగా అంటే అభివృద్ధి పనులు చూసి చెప్పలేము. మన ఎంపీటీసీలు వచ్చినాయా, జడ్పీటీసీలు వచ్చినాయా, ఎంపీపీలు వచ్చినాయా? కుప్పం మున్సిపాలిటీ కొట్టంగా, మరి పులివెందులు మున్సిపాలిటీ కొట్టలేకపోయింది. అంటే ఇప్పుడు 2024 ఎన్నికల్లో కుప్పాన్ని క్లీన్ స్వీప్ చేస్తారంటారా వైసీపీ? క్లీన్ స్వీప్ అనేది ప్రజల ఎన్నిక, దేవుడిదయ్యా, మనం చెప్పేది ఏం లేదు కదా.
పులివెందులు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని మెజార్టీ ఇంకా పెరుగుద్ది కానీ తగ్గించే పరిస్థితి. 6 సార్లు ఓడిపోయాడు. వాళ్ళ నాన్న మీద 4 సార్లు ఓడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద 2 సార్లు ఓడిపోయాడు. ఇంకా 8 సతీష్ రెడ్డికి ఓట్లేయారు. ఇంకా పోసామి పర్లేదు సార్, పర్వాలా బాగానే ఉన్నాయి. కొన్ని ఉంటాయి డిఫికల్ట్స్, కాకపోతే పర్లేదు బాగానే ఉంది. అంటే వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కానీ అది వైసీపీ కార్యకర్తలకు వైసీపీ నేతలకు మాత్రమే పనిచేసే వాళ్ళు అని చెప్పేసి అంటా ఉన్నారు. అలా ఏం లేదు సార్, ఎందుకంటే మాకు కొన్ని పనులు అయినాయి, పిల్లలు చేపించాం, తొందరగానే చేసి పెట్టారు. అంటే గత 5 ఏళ్ళతో పోల్చుకుంటే ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉందంటారు? పర్వాలా మరి తీసి పారేసేది ఏం కాదు, బాగానే ఉంది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ వైసీపీ ఛాన్స్ ఉందంటారా? 90% ఉందండి, గ్యారంటీ 90%. ఎందుకంటే వర్కర్స్ కానివ్వండి, ఇప్పుడు మా అబ్బాయి సర్టిఫికెట్లు కొన్ని పోయినాయి, వాలంటరీ వ్యవస్థ ఉండబట్టి నా పని అయింది, లేకపోతే నేను ఏడా తిరిగి దాన్ని పడి అయిపోయింది పని, 10 రోజులు అయిపోయింది. సంక్షేమ పథకాలు అన్నీ జరుగుతున్నాయి, అభివృద్ధి కూడా జరుగుతుంది, 2 జరుగుతున్నాయి. అంటే వాలంటీర్ వ్యవస్థను పెట్టారు, వాలంటీర్ వ్యవస్థ కూడా బాగా వర్క్ చేస్తున్నారు. కానీ టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే అది వాలంటీర్ వ్యవస్థ కాదు, వైసీపీ కార్యకర్తలే వాలంటీర్లుగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. లేదు అసలు వాలంటీర్ వ్యవస్థ పెడతాం. పొద్దున పూట వృద్ధాప్య పింఛన్కి 6 గంటలకు వెళ్ళి 12 గంటలకు వస్తున్నారు. అదే వాళ్ళు వృద్ధులు ఇంట్లో కూర్చుంటే ఏ టయానికైనా సరే వచ్చి ఉదయం పూట వచ్చి ఇచ్చి వెళ్తున్నారు పెన్షన్. అంటే వాలంటీర్ వ్యవస్థ వ్యవస్థ పెట్టడమే వేస్ట్ అని చెప్పేసి ప్రతిపక్షం అంటారు. లేదు చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆటోల వాళ్ళకి అనుకూలంగా ఉన్నది, పోలీసులు ఇబ్బంది పెట్టట్లేదు. తర్వాత సంవత్సరానికి 10,000 వేస్తున్నారు. నేను 4 సార్లు 4 పదులు తీసుకున్నా, 40,000 తీసుకున్నా. 6వ సచివాలయం వాళ్ళు తీసుకుంది, వాళ్ళు కరెక్ట్గా ఇస్తున్నారు. సచివాలయం తర్వాత ఇల్లు కూడా సెలక్షన్ అయింది, తర్వాత రేషన్ కార్డు బియ్యం ఇస్తున్నారు, పెన్షన్ కూడా వస్తుంది. 4 విధాలు మేము సంపాదించుకునే పని ఏం లేదు, అంతా జగన్మోహన్ రెడ్డి గారే మాకు భిక్ష పెట్టినట్టు. 65 ఏళ్ళు వచ్చింది మాకు. ఇప్పుడు 65 ఏళ్ళ వయసులో ఇల్లు ఇస్తున్నాడు, పెన్షన్ ఇస్తున్నాడు, రేషన్ ఇస్తున్నాడు, ఆటో మీద సంవత్సరానికి 10,000 ఇస్తున్నాడు. మాకు దేవుడి కిందే లెక్క జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అదేవిధంగా చూసుకున్నట్టయితే గత 5 ఏళ్లతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది మీకు? గత 5 ఏళ్లలో పోల్చుకుంటే అది అంతా చంద్రబంధంగా ఉంది కథం ప్రభుత్వాలని. ఇది సక్రమంగా న్యాయం, పేదవాళ్ళకి న్యాయం జరుగుతుంది. అంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ పెట్టారు, దానివల్ల యూజ్ లేదు అని చెప్పేసి టీడీపీ ఆరోపిస్తూ ఉంది, నిజమే అంటారా? అది వాళ్ళు ఎప్పుడు కాల్ చేస్తూనే ఉంటారు, దానివల్ల ఇబ్బంది ఏముంది. వాలంటీర్ వ్యవస్థ అన్ని ఇంటి దగ్గర తెచ్చిస్తున్నారు. అంటే వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లు అందరూ కూడా వైసీపీ కార్యకర్తల్లా బిహేవ్ చేస్తున్నారు. లేదు ఏం లేదు, దానికి అంత అబద్ధాలు, అబద్ధ కల్పన అది. అంటే గత 5 ఏళ్లతో పోల్చుకున్నట్లయితే ప్రజెంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పాలన ఎలా ఉందంటే? పర్వాలా. ఏ విధంగా పర్వాలేదంటారు? అంటే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ అప్పటికంటే ఇప్పుడు ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇంటి దగ్గరికి వచ్చిస్తున్నారు వాళ్ళే. ఈ అభివృద్ధి ఫలాలంటే పొలాలు, పాస్బుక్లు అంటే అడంగులు ఇవన్నీ సచివాలయాలు ఇస్తున్నారు డైరెక్ట్గా. అంతకుముందు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ వాళ్ళ చుట్టూ తిరిగి తెచ్చుకోవాల్సి వచ్చేది, సంవత్సరాలు చెప్పేవాళ్ళు పాస్బుక్లు కావాలంటే. ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికి వస్తున్నాయి అవే సచివాలయం ద్వారా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అంటూ ఉన్నారు, మద్యపాన నిషేధం చేస్తా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంతవరకు దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇంకా అది కాక మద్యం ధరలు పెంచి మరి ఇంకా అందరినీ తాగమని చెప్తున్నారు అంటున్నారు. అవునండి, తాగమని ఆయన చెప్పాడా? తగ్గిద్దామని రేట్లు పెంచాడు, వీళ్ళు తాగుతూనే ఉన్నారు. ఏ రేటు పెంచినా కూడా ఆగట్లేదుగా, తాగేవాడు తాగుతూనే ఉన్నాడుగా. దానికి ఆయన ఏం చేస్తాడు? అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాను అంటున్నారు. అడుగుతున్నాడు, అప్పుడు జగన్ అడిగాడు, ఇచ్చారు ఛాన్స్. రేపు పవన్కి ఇస్తారు ఛాన్స్, చెప్పలేంగా. పవన్ గారికి ఛాన్స్ ఇస్తారంటారా ఏపీ ప్రజలందరూ కూడా? ఇవ్వచ్చు, దాన్నే ఉంది. ఛాన్స్ ఇవ్వకపోయినా 40 సీట్లను వస్తాయిగా, ప్రతిపక్షంలో కూర్చుంటాడు. టీడీపీ ఇంటికి పోయిద్ది. అంటే ఇప్పుడు టీడీపీ జనసేన కలుస్తాయి అని చెప్పేసి అంటాను. అవి ఉత్తమ మాటలు. టీడీపీ జనసేన కలవు అంటారు? అస్సలు కలవాయి. ఒకవేళ టీడీపీ జనసేన కలిసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా కానీ ఎదురు దెబ్బ తగిలితే ఛాన్స్ ఉన్నాయంటారా? ఏముండదు, మళ్ళీ జగనన్నే వస్తాడు. ఓకే. అంటే గతంలో 151 సీట్లు వచ్చాయి, కానీ సీట్లు తగ్గుతాయి. పవన్ కళ్యాణ్కి వస్తాయి ఈసారి 25-30. టీడీపీకి ఏం రావు. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టే ఛాన్స్ ఉందంట? ఉంది, ఛాన్స్ ఉంది, ఖచ్చితంగా గెలుస్తారు. పరిపాలన ఏ రకంగా ఉంది? 100% బాగుంది. సంక్షేమ పథకాలు అన్నీ జరుగుతున్నాయండి? అన్నీ వస్తున్నాయి. గత 5 ఏళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడే బాగుంది. గత 5 ఏళ్ళు చంద్రబాబు గారు చేసింది ఏం లేదంటారా? ఆయన చేయలేదనే ఆయన వేసింది ఓట్లు. ఆయన చేయలేని ఆయన చేశాడు. మళ్ళీ ఇంకోసారి వస్తే ఇంకా బాగుంటుంది ఆయన వస్తే. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్యకాలంలో రీసెంట్గా ట్వీట్లు చేస్తూ ఉన్నారు. చేస్తాడులేండి, ఆయనకి కొద్దిగా ఊపు పెరిగింది పోయినసారి మీద. కాకపోతే పోయినసారి ఒకటి వచ్చింది, ఈసారి ఇంకొక 5 వస్తాయేమో.
ఆరు కలుపుకొని తిప్పుకుంటాడు అది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమో నేనే సీఎం అవుతాను, నేనే ఈసారి ఖచ్చితంగా సీఎం అంటున్నారు. అదేందులేండి ఆశావాహులుగా ఎవరైనా అనుకునే తప్పే ఉందా అంటే ఆయనది. అంటే ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిస్తే వైసీపీని ఓడించవచ్చు అంటారా? ఇద్దరు కలిసి ఓడిపోతే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు టీడీపీ జనసేన కలిస్తే ఖచ్చితంగా అంటే వైసీపీని ఓడిస్తాము అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏమున్నా ఎందుకండి అంతమంది కలిసినా కానీ జగన్ కూడా ఏం చేయలేరు వీళ్ళంతా. పవన్ కళ్యాణ్ గారు కూడా అంటా ఉన్నారు ఖచ్చితంగా అంటే ఈసారి ఖచ్చితంగా సీఎం నేనే, 170 సీట్లు నేనే గెలుస్తాను అంటున్నారు. అదేంటి గెలవచ్చు, పోయినసారి ఆ ఒకటి వచ్చింది, ఈసారి అది కూడా రాదేమో, తప్పే ఉందంట. అంటే ఇంకో రకంగా చూసుకున్నట్లయితే ఈసారి చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో ఓడిస్తాము అని చెప్పేసి వైసీపీ అంటా ఉంది. ఈసారి జగన్ గారిని మేము పులివెందల్లో ఓడిస్తాము అని చెప్పేసి మా గెలుపు పులివెందల నుంచే మొదలు పెడతాం అని చెప్పేసి నారా లోకేష్ గారు కూడా అంటా ఉన్నారు. ఈ రెండు జరిగాయి కాదండి. పార్టీ అధ్యక్షులు అంటే వాళ్ళిద్దరు గెలిచేవాళ్లే, ఇవన్నీ ఊరకు అనుకునేవి. కానీ మిగతా చాట అంటే చూసుకోమని, కానీ ఈ 2 చోట్ల పార్టీ అధ్యక్షులే గెలుస్తారు ఎవడన్నీ పొలాలు పెట్టుకున్నా కానీ. అది ఇటువంటి గవర్నమెంట్ని ఇంతవరకు నేను చూడలేదు అనేది. బాగుంది, చాలా బాగుంది అనేది. ఇది అమ్మఒడి అని ఏదంటే వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి హౌస్ అన్నీ ఇస్తున్నారు అనేది, ఆయన చక్కగా చేస్తున్నారు. మెయిన్ ఏదంటే వేరే ప్రభుత్వాలు రాజధాని అది అని హైటెక్ సిటీలని మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫుడ్ ఫ్యామిలీస్కి ఏముంటుందంటే అది చూసి ఇది కడుపు నిండదు కదా. ఈ గవర్నమెంట్ బాగానే చేస్తుంది. అంటే సంక్షేమ పథకాల వైపుగానే వెళ్తున్నాడు, అభివృద్ధి పనులు మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి టీడీపీ ఆరోపిస్తుంది. అంటే ఫస్ట్ అంటే ఇది ప్రజలకు కావాల్సింది వీళ్ళకి కనీస అవసరాలు, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడం కానీ, తర్వాత ఏదంటే వీళ్ళకి హౌస్లు కానీ అన్నీ ఇస్తున్నారు అనేది ఫస్ట్ ఇది. తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి రాజధానులు ఇవన్నీ అయ్యాయి పేద ప్రజలకి తర్వాత వీళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి అవి చూస్తే కడుపు నిండదు కదండి. అది బిల్డింగ్లు చూస్తూ ఉంటారు, అవి కోటీశ్వరులకి వాళ్ళు స్కామ్లు అవన్నీ చేసుకుంటారు, అది వాళ్ళకి ఇది అవుతుంది. అంటే వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కానీ వాళ్ళందరూ కూడా వైసీపీ కార్యకర్తలాగే వ్యవహరిస్తున్నారు అని చెప్పి టీడీపీ ఆరోపిస్తారు. అది ప్రతిపక్షం వాళ్ళు ఏదో అపవాదం. కానీ వాళ్ళైతే ఏమి అటువంటిది ఏం లేదండి. అది వాళ్ళ డ్యూటీ ఏదో వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఈ గవర్నమెంట్ పర్వాలేదు, జరుగుతుందండి, అది బాగానే జరుగుతుంది. వాలంటీర్లు వాళ్ళ డ్యూటీని సక్రమంగా నిర్వర్తిస్తున్నారు, నెల పెన్షన్ ఇస్తున్నారు అనేది వాళ్ళు. అంటే నాకు వేరే వాళ్ళు చెప్పారు, మాకు పెన్షన్ 6-7 తలుపు కొట్టేలా ఇస్తున్నారు, మార్నింగ్ వాళ్ళే మమ్మల్ని లేపిస్తున్నారు అని చెప్పారు. హౌస్లో వచ్చిన వాళ్ళు కూడా మేము హ్యాపీగా ఉన్నాము, మాకు ఇల్లు వచ్చింది, తర్వాత మాకు పిల్లల్ని చదివించుకోవడానికి డబ్బులు వేశారు అని వాళ్ళు చెబుతుంటే నేను విన్నాను అనేది. చాలా బాగుంది అనేది. చంద్రబాబు నాయుడు గారు గత 5 ఏళ్లతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన ఎలా చూడొచ్చు అంటారు? ఆయనది ఏంటంటే హైటెక్ సిటీలు, రాజధానిలు, ఏదంటే రోడ్లు గీడ్లు అవన్నీ ఈ పేద పూర్ ఫ్యామిలీకి కడుపు నిండదు కదండి. అది ఏదంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ఏంటంటే, నేను అంటే వాళ్ళ తరపున అని కాదు, వీళ్ళ తరపున అని కాదు, నేను అంటే ఒక పర్సన్గా నేను చెప్తున్నాను అండి. అది కానీ గవర్నమెంట్ బాగుందండి. అది ఒక ఏంటి ఇన్సూరెన్స్లు చేస్తున్నాడు, ఏదో ఒక స్కీమ్ పెట్టి వాళ్ళకి ఇది చేస్తున్నారండి. ఇప్పుడు ఏదంటే ఈయన జగన్మోహన్ రావు గారు ఆయన చేసే కార్యక్రమాలు కానీ ఆయనే వస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది నాకు తెలిసిన వాళ్ళు చెప్తున్నారు, మాకు ఇలా బెనిఫిట్ జరిగినాయి అని చెప్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా వాళ్ళకి ఏదో ఒక రూపన మిడిల్ క్లాస్ పూర్కి ఆయన బాగా చేస్తున్నాడు అండి. అది నెక్స్ట్ 20 ఆయనే వస్తారండి. అది జగన్మోహన్ రావు గారే వస్తారు. ఇప్పుడు 2024 ఎన్నికలు వచ్చినట్లయితే వైసీపీని ఎదిరించాలంటే టీడీపీ జనసేన కలిస్తే వైసీపీని ఏమన్నా ఓడించగలదంటారా? అంటే కొద్ది పోటీ ఇవ్వచ్చేమో, కానీ కొద్ది పోటీ ఇవ్వచ్చు, కానీ ఈయనే వస్తారు, జగన్మోహన్ రావు గారే వస్తారు. ఆయన బాగా చేస్తున్నారండి. అది ఏదో ఒకటి స్కీమ్ పెట్టేసేసి పేద మధ్యతరగతి వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తున్నారండి. రేషన్ కార్డులు ఇవ్వటం, ఏదో ఒకటి స్కీమ్కి ఇవ్వటం అన్నీ బాగా చేస్తున్నారండి ఆయన. బాగానే ఉందయ్యా. ప్రజలకు సంక్షేమ పథకాలు చాలా మంచిగా అందుతున్నాయి. వయోవృద్ధులకి పెన్షన్లు కరెక్ట్గా ఇళ్ళకి పోయిస్తున్నారు. రేషన్ బియ్యం ఇంటింటికి తిరిగిస్తున్నారు. 45 ఏళ్ళ దాటిన స్త్రీలకి, ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులకి 18,000 ఇస్తున్నారు. సంక్షేమ పథకాలు పాలన బాగుంది.
ఓకే, అదేవిధంగా చూసుకుంటే ఓన్లీ సంక్షేమ పథకాల వైపుగానే వెళ్తున్నారు, అభివృద్ధిని మొత్తంగానే మర్చిపోయారు వైసీపీ అని చెప్పేసి అంటా ఉంది. అభివృద్ధి ఏమి అభివృద్ధి కాలేదు. ఇప్పుడు ఎడ్యుకేషన్, పిల్లలకి ఎడ్యుకేషన్ అది అభివృద్ధి కదా, ఆరోగ్యశ్రీ అభివృద్ధి కదా. ఒక పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్కి పోయి గుండె ఆపరేషనో లేకపోతే కాలురుది ఆపరేషనో లేకపోతే ఒక పెద్ద సర్జరీ చేసుకోవాలంటే కార్పొరేట్ హాస్పిటల్కి మెట్లు ఎక్కే స్టేజీ ఉందా? మరి అలాంటిది ఆరోగ్యశ్రీ ఏ హాస్పిటల్కి పోయినా మంచి ఏసీ రూముల్లో పెట్టి మంచి వైద్య సదుపాయం కలిగించి మంచిగా హ్యాపీగా చేస్తున్నారు. ఇంకంతకన్నా ఇప్పుడు ఎంప్లాయీస్కి 60 ఏళ్ళు చేశారు, అది శుభసూచకమే కదా. అది పేదలకి ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టిస్తున్నారు, వాళ్ళ నాన్నగారులాగా మంచి పనులు చేస్తున్నారు, చాలా బాగుంది. వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కానీ వాళ్ళు వాలంటీర్లో కూడా కాదు, వాళ్ళు వైసీపీ కార్యకర్తలు వ్యవహరిస్తున్నారు. అదేం కాదా, వైసీపీ కార్యకర్తలకు టీడీపీ వాళ్ళకి కమ్యూనిస్టులకు వాళ్ళకి ఇవ్వకుండా మరి కులము మతము ఏమి చూడము అందరికి ఇస్తాము, ఏ పార్టీ అయినా మాకు ఒకటైనా అందరికి ఇస్తున్నారుగా. అక్కడ వైసీపీ కార్యకర్తలాగా ఎలా ప్రవర్తిస్తున్నారు? వాళ్ళ దగ్గరకు పోయింది అప్లికేషను, అది అర్హులా కాదనేది చూస్తారు తప్ప అర్హులైతే ఏ పార్టీ వాళ్ళైనా ఇస్తున్నారు, దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. సంక్షేమ పథకాలు అనే విషయానికి వచ్చినట్లయితే కూడా పథకాలు కూడా వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే అందిస్తున్నారు, చాలా మందికి అందట్లేదు అని చెప్పేసి టీడీపీ ఆరోపిస్తుంది. లేదయ్యా, మా బజార్లో చాలామంది టీడీపీ ఉన్నారు, వాళ్ళు అందరూ తీసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ కానీ, సంక్షేమ పథకాలు కానీ, అమ్మ ఒడి కానీ, విద్యా దీవెన కానీ అందరూ తీసుకుంటున్నారు. అది ఆ తేడా లేదు ప్రజెంట్. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు మద్యపాన నిషేధం అన్నారు, మద్యపాన నిషేధం చేయలేదు. తర్వాత పెన్షన్లు పెంచుతామన్నారు, అది జరగలేదు. చాలా వరకు మీరు ఇచ్చిన హామీలు ఏం నిలబెట్టుకున్నారు అని చెప్పేసి ట్వీట్లు చేస్తూ ఉన్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మద్యపాన నిషేధం అనేది స్టెప్పులుగా మేము తీస్తాము అని అంటున్నారు. రెండో పవన్ కళ్యాణ్ అనేది ఒక స్టాండ్ లేదు కదండి, ఒక పార్టీ పెట్టుకోవడం, ఒక పార్టీలో నిలబడటం అనేది లేదు కదా. ఇప్పుడు పోయినసారి పార్టీ పెట్టాడు, పట్టుమని ఒక సీటు గెలిచారు. నువ్వు పార్టీ పెట్టి మరి నువ్వు చేస్తే బాగానే ఉంటుంది. మరి పార్టీ పెట్టకుండా మరి నువ్వు ఒక స్టాండ్ మీద ఉండి ఒక ఏదన్నా ప్రజల తరఫున ఇబ్బంది ఉంటే దాని మీద పోరాటం అనేది బాగానే ఉంది. అది కొంతకాలం మరి బీజేపీ అంటారు, కొంతకాలం టీడీపీలో కలుస్తున్నారంటారు. దానికి ఏంటో నిబద్ధత అనేది మనకు తెలియదు. ఒకవేళ 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి వైసీపీని ఎదిరించగలమంటారా? మంచి పోటీ జరుగుతుంది కానీ వైసీపీయే విన్ అవుతుంది అంటున్నారయ్యా ప్రజల్లో. అంటే మంచి టైట్, వాళ్ళిద్దరు కలిస్తే టైట్ పోటీ అంటున్నారు. లాస్ట్కి కొంచెం తక్కువ మెజార్టీతోనే వైసీపీ విన్ అవుతుంది అంటున్నారు. అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఖచ్చితంగా అంటే ఈసారి నేనే సీఎం అవుతాను అని చెప్పేసి చెప్తారు. దానికి బాబు గారు ఒప్పుకోడుగా, నేను సీఎం అవుతానంటే. ఇప్పుడు ఇద్దరు శరీరన్నరేళ్ళు అనే దానికి బాబు గారు దానికి యాక్సెప్ట్ చేయడుగా. ఓకే, అంటే గత 5 ఏళ్లతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ పరిపాలన మీకు ఏ రకంగా అనిపిస్తూ ఉంది? ఇప్పుడు కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కూడా రాష్ట్రాన్ని బాగా ఆదుకున్నాడయ్యా. ఇప్పుడు పేదాభికి సంక్షేమ పథకాలు బియ్యం ఇవ్వటం, మామూలుగా కరోనా కూడా ఆరోగ్యశ్రీ కింద పెట్టడం, వాళ్ళకి మంచిగా చూసుకున్నారు. బాగుంది, ఇబ్బంది ఏం లేదు. అది అంటే నేను ఒక పార్టీగా పైన చెప్పలేదు. సో ఇప్పుడు యువత వాళ్ళంతా ఉద్యోగాలు, ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి కదా, అది ఒక ప్లస్సేగా పాపం. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీని గవర్నమెంట్లో కలిపేశారు, అది మంచి శుభపరిణామం. వాళ్ళు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా జీతాలు తీసుకుంటున్నారు, పెన్షన్లు తీసుకుంటారు. అది నిరుద్యోగాన్ని నిర్మూలిస్తాము అన్నారు, అది జరగలేదు అని చెప్పేసి నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి మరి వాలంటీర్ వ్యవస్థ చాలా వరకు నిర్మూలించినట్టేగా. ఉద్యోగాలు చాలామందికి వచ్చినాయిగా. డిఎస్సి ఇస్తున్నాడు, గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 1 ఇస్తున్నాడు. ఇంకా అంతకన్నా ఏం కావాలి? 2024 ఎన్నికలు వచ్చినట్లయితే వైసీపీ పార్టీకి గతంలో వచ్చినట్లుగానే 151 సీట్లు వస్తాయంటారా? 150 కాదు కానీ 130, 120 ఆ మధ్య వస్తే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అన్ని అర్హతలు ఉంటే నేను ఇస్తాను అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. అన్ని అర్హతలు మీ దగ్గర కరెక్ట్గా ఉంటే నేయడానికి రెడీగా ఉన్నానని చెప్పేసి వేసాడు. అది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోవచ్చు, కొంతమందికి అందకపోవచ్చు. దాని గురించి పెద్ద ఆలోచన ఏముండదు. నెంబర్ 1గా ఉంది, ఇబ్బంది ఏమి లేదు. ఇది ఎట్లా ఉంటుందంటే నేను అందరికీ ప్రసాదం అందాలంటే ఇది అందదు కదా. ఇప్పుడు అది కాక కరోనా మంచి దెబ్బతీసింది జగన్మోహన్ రెడ్డిని. కరోనాలో బాగా ఇబ్బంది పడ్డాడు కదా, దాదాపు 2 సంవత్సరాలు కరోనా బాగా దెబ్బతీసింది కదా. కరోనాలో ఇబ్బంది, దానివల్ల కొన్ని సంక్షేమ పథకాలు కొన్ని ఆగిపోయినాయి. అంతా ఇప్పుడు అందరికీ అందాలంటే అందే అవకాశాలు అయితే లేవులే కానీ అందవులే కానీ ఇబ్బంది ఏం లేదు ఇప్పటికీ.
కానీ ప్రతిపక్షాలు ఏమంటున్నాయండి, వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఓన్లీ సంక్షేమ పథకాలుగానే వెళ్తుంది, అభివృద్ధి పనులు ఏం జరగట్లేదు అంటున్నారు. ఇప్పుడు అభివృద్ధి అన్నది ఒక్కసారిగా అయ్యేది కాదు, ఒక్కసారిగా పోయేది ఏమి కాదు. అది అభివృద్ధి అన్నది మరి ఇంతకంటే ముందు చేసిన వాళ్ళ సంగతి ఏంటి? 16 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఉన్నారు కదా. 16 సంవత్సరాలు చేసిన చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేసిందంటే ఏముంది? ఆయన చేసింది కూడా ఏం లేదు కదా. ఒక్కసారిగా మనకి గోల్డ్ మెడల్ వేసేది ఎవరేమి ఉంటారు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్య రీసెంట్గా ట్వీట్లు చేస్తూ ఉన్నారు. నిషేధం అన్నారు, చేయలేదు. నిరుద్యోగులు అన్నారు, అది చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట అసలు చేయట్లేదు. మద్యపాన నిషేధం అన్నది ఒక ఏరియాలో మద్యపాన నిషేధం అనగానే ఇంకొక ఏరియాలో ధర్నాకు కూర్చుంటున్నారు. అసలు మాకు మందు లేకపోతే మా భర్తలు బతికేది ఎలాగా, వాళ్ళు తాకపోతే ఈ విధంగా శానిటైజర్ తాగి చస్తున్నారని చెప్పేసి కొన్ని ఏరియాలో ఆ విధంగా ఇబ్బంది పడుతున్నారు. శానిటైజర్ తాగి చేస్తున్నారన్నమాట. ఆ అచ్చం ధర్నా చేసిన అచ్చం దాన్ని నిషేధం చేసినా కూడా ఎఫెక్ట్ కొడుతుంది. మళ్ళీ ధర్నాకు కూర్చుంటారు కదా. ఇక్కడ ఇది మా వైన్ ఏదేదని అక్కడైనా ఇబ్బందే కదా. అట్లా అది అసలు అవేది కాదులే. కానీ కొద్ది గొప్ప ఆయన రేట్లు పెంచడం కూడా కరెక్టే. ఏదో కొద్ది గొప్ప తాగుతారు, ఇంటికి వెళ్ళిపోతారని. పొద్దాకులు అదే పనిగా ఉండేవాళ్ళు రేటు తగ్గితే అదే పనిగా ఉంటారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఈసారి నాకు ఛాన్స్ ఇవ్వండి. అసలు ఇప్పుడు కాదు, ఆయన ఎప్పటికీ రాదు. ఎందుకని సార్ అట్లా? ఏముంది, ఆయన వాళ్ళ తాతలు ఏమైనా చేస్తుంటే, వాళ్ళ తాతలు కానీ వాళ్ళు ఎవరైనా చేస్తుంటే వాళ్ళకి అవకాశం ఇస్తారు. అతను ఎప్పుడు చేశాడు అసలు? ఇప్పుడు ఆయన సీట్ ఆయన గెలుచుకున్నట్టయితే ఏదైనా అవకాశం ఉండేది. మ్యాక్సిమం పోటీ చేసినప్పుడల్లా ఒక 10 సీట్లన్నీ వస్తుంటే ఈసారి ఇంకో 10 వస్తాయి పోరాటానికి అవకాశం. ఒక సీటు కూడా రాకపోతే ఆయనకి ఏడా చేస్తారు? అంటే ఈసారి వైసీపీ అంటే అందరిలో వ్యతిరేకత మొదలైపోయింది. అట్లానే ఉంటుందండి ప్రభుత్వం మొత్తం. ఇప్పుడు రేపు మళ్ళీ ఓటు వేయబోయేటప్పుడు కదా నిర్ణయించుకునేది. ప్రభుత్వం ఓటు వేయబోయేటప్పుడు జనం నిర్ణయించుకునే విధానాలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు పొద్దాకులు అట్నే చూపెడతారు. ఏడాది లారీ దిగబడితే రోడ్డు జగన్మోహన్ రెడ్డి లేదు, పొద్దాకులు వర్షం గుర్తుంది జగన్మోహన్ రెడ్డి వల్ల గుర్తుందని ఆ విధంగా చెప్పుకుంటూ ఉంటారు. అవన్నీ అవే పనులు కాదు, అవంతా అది వేరే ఉద్దేశాలతో. గతంలో కూడా చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో బాగా హల్చలైన రోడ్లు గుంటూరు రోడ్ల వ్యవస్థ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి రోడ్ల వ్యవస్థ ఈ విధంగా ఉంది అని చెప్పేసి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నిజంగానే రోడ్లు అదే పరిస్థితిలో ఉన్నాయంటారా గుంటూరులో? రోడ్లు అంటే ఇప్పుడు ఈయన అందుకే 3 సంవత్సరాలు నరే కదండి. ఎప్పుడైనా ఇచ్చారు. వీళ్ళు ప్రభుత్వం ఎక్కింది, కరోనాలో వచ్చింది. ఆ తర్వాత వీళ్ళు ఏదో మామూలుగా అక్కడ ఏదో బగల కొట్టడాలు, దేవాలయం బగల కొడతారు, అవి ఇవి చేసి ఈయన గందరగోళాలు చేసి అసలు సీట్లు కరెక్ట్గా ఎప్పుడు కూర్చొని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డిని? వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని కరెక్ట్గా సీట్లు ఎప్పుడు కూర్చొని ఇచ్చారు? వాళ్ళన్నీ ఎక్కడెక్కడ ఏదో దాఖలు పెట్టడాలు, ఏదో దేవాలయాలు బగల కొట్టాలి, అక్కడ అది అని ఇక్కడ ఇదని ఆ విధంగా చేసుకొచ్చి కరోనా 1 సంవత్సరం దెబ్బతీసింది. ఈ దేవాలయాల గురించి కొంత తీశారు. ఆయన ఎప్పుడు కరెక్ట్గా దీంట్లో కూర్చొని ఇచ్చారు సీట్లు? వైసీపీ కూడా అదే ఆరోపిస్తూ ఉంది. మేము ఏ పని చేద్దాం అనుకున్నా దాన్ని కోర్టుల్లో వేయడాలు, కేసులు తీసుకెళ్లడాలు ఇవన్నీ చేస్తూ ఉంది అంటున్నారు. అవన్నీ కరెక్ట్ అంటారు. బట్ అన్నిటి వెనకాల చంద్రబాబు నాయుడు గారే ఉండి ఇలా చేస్తున్నారు అంతే కదా. మరి ఆ పార్టీ వాళ్ళు ఉండబట్టే కదా, ఆ పార్టీ వాళ్ళు వెనకమాలు ఉండే అన్ని వ్యతిరేకంగా చేయబట్టే కదా ఇవన్నీ అటు జరుగుతుంది. కాకపోతే నిదానంగా అనుకున్న పని అయితే ఆయన ఖాయంగా చేయడానికి రెడీగా ఉన్నాడు. అన్ని అర్హతలు ఉన్న వాళ్ళకి అన్ని వాళ్ళు అనుకున్నవన్నీ ఇచ్చేస్తారు. ఇబ్బంది ఉండదు. పార్టీ గురించి అంత ఇదానే ఉండదు. రేపు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మేనిఫెస్టోలో ఏ విధంగా ఉంటుందో తెలియదు. దాని గురించి ఆలోచించాలా. మేనిఫెస్టోలు వదిలిన దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు మాట అయితే నమ్మరు, అందులో మొహవాటం లేదు. నేను ఆ పార్టీ ఉండి, నేను కూడా చంద్రబాబు నాయుడు పార్టీలోనే. గత 5 ఏళ్ల పరిపాలనతో చూసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా చూడొచ్చు? వాటర్కి ఇబ్బంది లేదు, రైతులకు ఇబ్బంది లేదు. నెంబర్ 1కి వాతావరణం బాగుంది, వర్షాలు బాగా పడుతున్నాయి, ఇబ్బంది లేదు. సాగర్ ఫుల్గా ఉంటుంది ఎనీ టైము. ఎప్పుడు మనకి కృష్ణానది ఉప్పొంగుతుంది, ఇబ్బంది లేదు. వాటర్ విషయంలో కూడా, పంటల విషయంలో కూడా ఇబ్బంది లేదు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీని ఎదిరించాలి అంటే టీడీపీ జనసేన కలిసి వచ్చినట్లయితే వాళ్ళు కలిసి వచ్చినా ఏమవ్వదో, కలవకపోయినా వాళ్ళు వచ్చిన వాళ్ళు అసలు వాళ్ళ వల్లే కాదు. 1 సీటు 2 సీట్లు తేడాతోనే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. కానీ అంటే గెలుస్తాడనే విధానం కూడా ఒకటి. వీళ్ళు ఉదాహరణ వేరు, వాళ్ళ ఉదాహరణ వేరుగా ఉంటుంది. జనసేన అన్నది అది ఎప్పటికీ అది ఉత్తమ మాట, అది ఎప్పటికీ రాదు. ఆయన ప్రతిసారి ఆయన సీటు ఆయనే గెలుచుకోలేకపోతే ఎందుకు వస్తారు అట్లా? వాళ్ళకి వేసేది అంత ఓట్లు కుర్రకారు, ఏదో ఓట్లు ఉండోళ్ళు లేని వాళ్ళ కేకలు వేసుకుంటా బొబ్బలు పెట్టుకుంటా ఇది చేస్తూ ఉంటారు. ఆయన వల్ల కాదు, అదంతా అయ్యే పని కాదు. అంటే గతంలో 151 సీట్లు వచ్చాయి. ఎంతవరకు కుడి అడంగా ఒక 5-6 సీట్లు తగ్గొచ్చేమో. రాజధాని ఏరియాలో సీట్లు తగ్గుతాయి. రాజధాని ఏరియాలో సీట్లు తగ్గుతాయి అంతే. అంటే 13 జిల్లాలు కదా, మన 13 జిల్లాల్లో ఒకవేళ కృష్ణా, గుంటూరు ఏదైనా దెబ్బతీసినా మిగతా జిల్లాలు మొత్తం కొట్టుకొస్తాయి.